విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అన్నాడు. కాబట్టి మన విశ్వాసంతో మనం సత్యమందు ఎదుగుతూ ఉండాలి. మీ విశ్వాసము పరీక్ష ఓర్పును కలుగు చేస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. మీ విశ్వాసం ఒక పరీక్ష. ఈ పరీక్ష మీకు ఓర్పునిస్తుంది. ఆ ఓర్పు తర్వాత విజయం లభిస్తుంది. అసలు విశ్వాసాన్ని ప్రారంభించడం అనే విషయంలో మొదటి అడుగు ఎవరైతే కరెక్ట్గా వేస్తారో వాళ్ళు కడ వరకు ఆ పునాదిని పోగొట్టుకోరు. మీరు గమనించండి, బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది, విశ్వాసం లేకుండా, విశ్వాస సంబంధమైన క్రియలు లేకుండా ఎవ్వరూ దేవునికి నచ్చరు, దేవుని యొక్క కృపను పొందలేరు. ఐమ్ రైట్? రైట్. ఇప్పుడు విశ్వాస సంబంధమైన క్రియల ద్వారా దేవునికి నచ్చే విధంగా, దేవుడు మెచ్చే విధంగా మనం ఎప్పుడైతే బ్రతుకుతామో, జీవించగలుగుతామో, తప్పకుండా చివరి వరకు మార్గభ్రష్టులం కాకుండా ముందుకెళ్ళిపోగలుగుతాం. చివరి వరకు మార్గభ్రష్టులం కాకూడదు. ఎక్కడైనా సరే చిన్నగా రోడ్డు దారి తప్పిన గమ్యం వెళ్ళలేం. ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకోవాలి అనే టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు విశ్వాసం అనే దీపం వాళ్ళలో వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. అది ఆరిపోకుండా చూసుకోవాలి. దాని మీద దృష్టి పెట్టాలి. కాన్సన్ట్రేషన్గా ముందుకు కదలాలి. సంపూర్ణ నిశ్చయత గలవారే దేవుని పనిలో వాడబడాలి. సంపూర్ణ నిశ్చయత. ఈ విషయాన్ని అందరూ గమనించండి. సంపూర్ణ నిశ్చయత గలవారే దేవుని పనిలో వాడబడాలి. ఇక్కడ ఈ విశ్వాసము పరీక్షను, ఆ పరీక్ష ఓర్పు ద్వారా మీకు విజయాన్ని లభిస్తుంది, దేవుడు ఇస్తాడు అని ఎన్నైతే వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయో, ఈ విశ్వాసం అనేది మనలో ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంది, ఎంత ఉంది, ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. ఈరోజు ఒక విలువైన విషయాన్ని మీతో పంచుకుంటాను, జాగ్రత్తగా వినండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం మీ అందరికీ తెలుసు, చాలాసార్లు చదివారు. మరోసారి ఆ వచనాన్ని చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అన్నాడు. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. తర్వాత అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. తర్వాత అది అండర్లైన్ చేయండి అందరూ. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. స్క్రీన్ కనబడట్లేదు, ఇది ఆన్ అవ్వలేదు. అది దానిని బట్టియే పెద్దలు ఏం పొందారటమ్మా? సాక్ష్యం పొందారు. సాక్ష్యము అనగానే మనకు తెలిసింది ఏమిటి? సాక్ష్యం అనగానే చాలామంది సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఈ రోజుల్లో కూడా సాక్ష్యం చెప్తున్నారు. ఎక్కడో మిస్గైడ్ అయిపోయారు. దుష్టుడు వాళ్ళని ఒక ప్యాటర్న్లో ఇరుక్కునేలా చేసి అసలైన పెద్దలు పొందిన సాక్ష్యాన్ని పొందకుండా చేశాడు. పెద్దలంటే ఎవరండి పెద్దలంటే? మన ఊరు పంచాయతీ పెద్దలా? తెల్ల చొక్క కట్టుకుని తిరిగే రాజకీయ నాయకులా? మరి ఎవరు మన దృష్టిలో ఇక్కడ వ్రాయబడిన పెద్దలు ఎవరు? సంఘ పెద్దలా? సంఘ పెద్దలు కాదమ్మా. ఇక్కడ వ్రాయబడిన ఈ పెద్దలు ఎవరంటే ప్రవక్తలు, భక్తులు, విశ్వాసులు. మన ముందున్న సాక్షి సమూహం గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున సులుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు వైపు చూస్తూ మన ముందున్న పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదాం అని ఇన్స్పిరేషన్ ఇచ్చాడు పౌలు భక్తుడు. ఇక్కడ ఉన్న పెద్దలు మనం చూసే ఈ పెద్దలు కాదు. ఈ పెద్దలు డబ్బు ఎటుంటాడు తిరిగిపోతారు. ఈ పెద్దలు అవసరం ఎటుంటాడు తిరిగిపోతుంటారు ఒక్కోసారి. ఈ పెద్దలందరూ నిజమైన పెద్దలు కాదు. మీరు పంచాయతీల్లో చూస్తుంటారు కదా పెద్దల్ని. అప్పటికప్పుడు ఏమైపోతారు వాళ్ళు? అలా మారిపోతారు అంతే. డబ్బు తిప్పేది వాళ్ళ హృదయాన్ని. ఎలా కావాలంటే అలా తిప్పేయచ్చు. ఆ మధ్య ఒక కర్ణాటక సంబంధించిన ఒక పెద్ద ఆయన కేసులో జడ్జిల్నే కొనేశారు. తెలుసు కదా మీకు జడ్జిల్ని.
అంటే న్యాయాధిపతులను కూడా కొనేస్తున్నారు. కానీ ఇక్కడున్న ఈ పెద్దలు దేవుని వలన సాక్ష్యం పొందినటువంటి పెద్దలు. అంటే ఇంకా వాళ్ళ సాధించిన ఘనత అసామాన్యమైనది, అత్యంత ఉన్నతమైనది, అత్యంత గొప్పది. ఎందుకో చెప్పనా? మనుషులు నీకు ఇచ్చిన అవార్డులు, రివార్డులు మనుషులు ఇచ్చేవి. అంటే వాళ్ళకి సంపూర్ణంగా నీ హృదయ రహస్యాలు తెలీదు. ఇష్టాన్ని బట్టి ఇచ్చేస్తారు, అవకాశాన్ని బట్టి ఇచ్చేస్తారు, నచ్చితే ఇచ్చేస్తారు. కానీ దేవుడు నీకు గిఫ్ట్ ఇవ్వాలన్నా, నీకు అవార్డు ఇవ్వాలన్నా, రివార్డు ఇవ్వాలన్నా అది అంత ఈజీ ఏం కాదు. దేవుని దగ్గర మెప్పు పొందడం ఈజీయా? క్రిస్టల్ క్లియర్ ఉండాలి అక్కడ. ఎందుకంటే ఆయనకు కనిపించని సృష్టము అంటూ ఈ భూమి మీద ఏది లేదు. ఇంకా ఆయనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు మాత్రం లేనిది ఆయనకు మాత్రమే ఉన్న ఆ శక్తి ఏమిటి అంటే, నీ హృదయంలో తలంపు పుట్టక ముందే ఆ తలంపు ఎలా పుడుతుందో, ఏం పుడుతుందో కూడా హీ నోస్ ఎవ్రీథింగ్ కదా. సో కాబట్టి ఆయన క్రిస్టల్ క్లియర్గా ఉన్నవాడికే గిఫ్ట్ ఇస్తాడు. క్రిస్టల్ క్లియర్గా లేని వాడికి గిఫ్ట్ ఇవ్వబడదు, ఇవ్వడాయన. ఇది వాస్తవం. ఇప్పుడు అలాంటి పొజిషన్లో, అలాంటి పరిస్థితిలో వాళ్ళు విన్ అయ్యారంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం అని అవార్డు రివార్డు ఇచ్చి వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుతున్నది మనుషులు కాదు, సాక్షాత్తు దేవుడు, పరిశుద్ధాత్ముడిస్తున్న సాక్ష్యం అది. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మిమ్మలను ఆవరించి ఉంది బిడ్డలారా అన్నాడు. అంటే రోల్ మోడల్స్ మీకు ఒక రకంగా చెప్పాలంటే. అందుకే నేను కన్నీట కరిగిన స్మృతులు అనే పాటలో రాశాను వాళ్ళ గురించి, వాళ్ళ గొప్పతనం గురించి, వాళ్ళు ఎంత ఉన్నతంగా బ్రతికారో. మొదటి చరణం అంతా వాళ్ళను ఉద్దేశించే రాశాను. మొదటి చరణంలో వాళ్ళు పడిన కష్టం, వాళ్ళు పడిన ప్రయాస, వాళ్ళు పడిన బాధ, వాళ్ళు పడిన ఇబ్బందులు, ఇవన్నీ కూడా మీకు కన్నీట కరిగిన స్మృతులు అనే పాటలో మొదటి చరణంలో స్పష్టంగా కనబడతాయి. స్పష్టంగా మీకు అర్థమయ్యే విధంగా వ్రాయబడింది ఆ పాటలో. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ముఖ్యమైన విషయం, అంత గొప్ప రివార్డ్ ఇచ్చినటువంటి దేవుడు వాళ్ళు పొందిన సాక్ష్యం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం పరీక్షించుకోవాలా వద్దా? సాక్ష్యం చెప్పేటప్పుడు నీకు రోల్ మోడల్ ఉన్నాడు సాక్ష్యానికి. మరి అదే సాక్ష్యం, అదే ప్యాటర్న్లో నువ్వు వెళ్ళాలనే కదా దేవుడు రాయించాడు మీకు మాదిరి. అంతేనమ్మా? భక్తులందరూ మనకి ఏమిటి? మాదిరి. యేసుక్రీస్తు ప్రభు కూడా మనకి ఏం చూపించారని వ్రాయబడింది పేతురు పత్రికలో? మాదిరి ఉంచిపోయాను అని వ్రాయబడింది పేతురు పత్రికలో. మరి ఇంత గొప్ప భక్తులు, అంత ఉన్నతమైన భక్తి భావాలు కలిగిన వాళ్ళు, దేవుని ఎదుట మెప్పు పొందిన వాళ్ళు, దేవుని దగ్గర గెలిచి క్రిస్టల్ క్లియర్గా తమ బ్రతుకుల్ని అద్దంలో చూపించినట్టుగా చూపించుకొని, ప్రభువా నా జీవితం ఇదిగో, నీ కళ్ళ ముందు నేను దాచింది ఏదీ లేదు, నా హృదయ రహస్యాలు ఎరిగిన వాడవు, న్యాయమైన ప్రతిఫలం నాకు ఈ ప్రభువా అని అడిగితే దేవుడు వాళ్ళని తీసుకెళ్ళి గుండెల్లో పెట్టుకున్నాడంటే, అంత ప్రేమించాడంటే భక్తుల్ని, వాళ్ళు సాధించిన విజయం అమ్మో అనన్య సామాన్యమైనది, వర్ణనాతీతమైనది, అత్యంత గొప్పది. అలాంటి బ్రతికినోళ్ళు మీకు మాదిరి కాదా? మనకు మాదిరి కాదా? చెప్పండి, అందరూ చెప్పండి. మనకు మాదిరి కాదా? మాదిరే. వాళ్లే మనకు మాదిరి, వాళ్లే మనకి మాదిరి. ఇప్పుడు దీనిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి అన్న చోట ఎంత ఆగి ఆలోచించాలి. ఈరోజు చాలా మంది విషయంలో నేను బాధపడతాను. బైబిల్ చదువుతారు కానీ అర్థం అవ్వదు వాళ్ళకి. ఇంకా బాధాకరమైన సంఘటన ఏంటంటే, బైబిల్ బోధించే వాళ్ళకు కూడా ఈ రోజుల్లో బైబిల్ అర్థం కాకుండానే బోధించేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రజలు కూడా వాళ్ళని నమ్ముతున్నారు. నేను చాలా దుఃఖపడతాను తెలుసా. నా ప్రార్థనల్లో చాలా సందర్భాల్లో నేను ఏడుస్తూ కన్నీరు గారుస్తూ, తండ్రి ఎందుకు సంఘాలు ఇలా నాశనం అయిపోతున్నాయి, సంఘాలు ఎందుకు ఇలా పాడైపోతున్నాయి. కఠినంగా చెబితేనేమో దయ లేదంటారు, జాలి లేదంటారు, ప్రేమ లేదని వేస్తారు మొత్తానికి. కఠినంగా చెప్పకపోతేనేమో మార్పు చెందరు. మోసం చేసే వాళ్ళని ఎక్కువగా నమ్ముతారు, నిజాలు చెప్పే వాళ్ళని నమ్మరు. యథార్థవాది, లోక విరోధి అన్నట్టు మన మీద పడేవేమో రాళ్ళు, వాళ్ళ మీద పడేవేమో పూలు. మనకేమో అవమానాలు, వాళ్ళకేమో రాజపూజ్యాలు. అరే ఇంత నిజాయితీగా, ఎంత యథార్థంగా నిలబడి, ఏమీ ఆశించకుండా, ప్రజల రక్షణార్థమై దేవునికి భయపడి సత్యాన్ని ఉన్నట్టుగా చెప్పాలి అని నిలబడినప్పుడు, బైబిల్ గ్రంథంలో లోతైన సత్యాలు నా పిల్లలందరికీ అర్థం కావాలి అనుకున్నప్పుడు, సేవకుడి మీద ద్వేషం నింపుకుని బ్రతుకుతున్నారు. ఇర్మియా గారిని ద్వేషించినట్టు, యెషయా గారిని ద్వేషించినట్టు, యెహెజ్కేలు గారిని ద్వేషించినట్టు, ప్రవక్తల్లో చాలా మందిని చంపి ద్వేషించినట్టు, ఈరోజు కూడా వాళ్ళకి విలువ అర్థం కాల. సేవకుడి విలువ అర్థమైతే ద్వేషించరు ఎవరో కూడా. నిజమైన సేవకుడు దొరకడం మా అదృష్టం అనుకుంటారు, సత్యం చెప్పేవాడు దొరకటం మా అదృష్టం అనుకుంటారు.
మాకు ఇంత లోతైన భావాలు అర్థమయ్యేలాగా విశదీకరించి చెప్తున్నారు, అది మా అదృష్టం అనుకుంటారు తప్ప ద్వేషించరు. కానీ ద్వేషించే స్థాయికి కూడా వెళ్ళిపోతున్నారు అని అంటే దుష్టుడు వారి మనోనేత్రాలకు గురుడితనం కలుగజేశాడు. అదే బాధపడతాను నేను. అరే నాయన, ఇంత మంచిగా ఇంత లోతుగా ఉపమానాలతో ఉదాహరణలతో అర్థమయ్యే విధంగా అరటిపండొలిచి నోట్లో పెట్టినట్టుగా చెబుతున్నా కూడా కొంతమందికి ఎందుకు అర్థం కాక అలా మోసపోతున్నారు అని అనిపిస్తుంది. చాలామంది రోజు సేవకులుగా ఉన్నవారు కూడా అజ్ఞానాన్ని ప్రోత్సహిస్తున్నారు, అబద్ధాలను ప్రోత్సహిస్తున్నారు. నిజం వైపుకు ప్రజలు వెళ్లకుండా వీరు సాతాను చేత ప్రేరేపించబడిన వారై అలాగే వాళ్ళను నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోతున్నారు. అందుకే సంఘాలలో సత్యం విస్తరించట్లేదు. సంఘంలో సత్యం విస్తరించాలి అంటే ఆ సంఘ కాపరి, ఆ బోధకుడు మేత ముందు తాను సంపాదించుకోవాలి. తాను మేత సంపాదిస్తేనే దాన్ని తన దగ్గర ఉన్న వాళ్ళకి పెట్టగలడు. ఇప్పుడు ఈ ఒక్క వచనంలో ఎంత లోతైన సత్యం దాగుందో మీకు ఈరోజు సరికొత్త కోణంలో వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. విశ్వాసం అనే 3 అక్షరాల పదం ఏదైతే ఉందో ఆ పదం నీకు దొరికిన దానికి సంబంధించింది కాదట, నీ కళ్ళ ముందు ఉన్నదానికి సంబంధించింది కాదట, నీ కళ్ళ ముందు కనబడేదానికి సంబంధించింది కాదట. మరి ఏమిటట? విశ్వాసము అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అని. అంటే నువ్వు దేనికోసమో నిరీక్షిస్తున్నావు, ఇంకా నీకు అది లభించలేదు, ఇంకా నీకు అది దొరకలేదు, ఇంకా అది నీ చేతుల్లోనికి రాలేదు. అలా నువ్వు దేనికోసం అయితే నిరీక్షిస్తున్నావో నీకు దొరకనిది, నీకు అందనిది ఏదో ఒకటి ఉంది. కానీ అది నువ్వు సంపాదించుకున్నానన్నంత ఆనందంలో ఉన్నావు. అంటే దొరికిన తర్వాత కదా మనిషి ఆనందపడతాడు. దొరకముందే నీకు సంతృప్తి, దొరకముందే నీకు ఆనందం, దొరకముందే నీకు భరోసా, ఇవన్నీ వచ్చేసాయి అంటే దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్ అన్నాడు. లోకం చెప్పే ఉదాహరణలు మనం చెప్పకూడదు. విశ్వాసం అంటే అది ఇది, లోకం 100 ఉదాహరణలు ఇస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్పింది అనేది మనకు ముఖ్యం. బైబిల్లో ఏం రాయబడింది అన్నది మనకు ముఖ్యం. విశ్వాసం అనున్నది, నిన్ను నువ్వే పరీక్షించుకో. నీ దగ్గర కూడా విశ్వాసం ఉంది కదా. విశ్వాసం అనున్నది ఈ వేటి కోసమో నువ్వు నిరీక్షిస్తున్నావు, ఇంకా నీకు అది లభించలేదు, ఇంకా నీకు అది దొరకలేదు, ఇంకా దొరకలేదు. నీకు మళ్ళీ చెప్తున్నా, నువ్వు అనుకున్నది ఇంకా నీకు దొరకలేదు, నువ్వు అనుకున్నది ఇంకా నువ్వు సాధించలేదు, నువ్వు అనుకున్నది ఇంకా నీ చేతులకు రాలేదు. అర్థమైందా? నా భావన, నా భాష అర్థమవుతుందా మీ అందరికీ? నువ్వు దేవుడిస్తానన్న వాగ్దానాలను ఇంకా పొందుకోలేదు. పొందుకున్నావా? ఇంకా లేదు. నిత్య జీవమును అనుగ్రహించునున్నదియే ఆయన తానే తన ప్రజలకు చేసినటువంటి వాగ్దానము నేను ఇంకా పొందుకోలేదు. కానీ ఆ పొందుకున్నానన్న ఆనందం ఏదైతే ఉందో, అది నాది అనే భరోసా ఏదైతే ఉందో, ఆ ఫీలింగ్ నాలో ఇప్పుడే ఉంది. నేను ఇప్పుడే దాన్ని ఫీల్ అవుతున్నాను, ఇప్పుడే నేను దాన్ని అనుభవిస్తున్నాను, ఇప్పుడే నేను ఆ ఫీలింగ్ని ఆస్వాదిస్తున్నాను. దానికి గల కారణం విశ్వాసం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. వన్స్ అడ్వాన్స్ ఇచ్చేసాం, అగ్రిమెంట్ అయిపోయిందంటే మనం ఎలా ఫీల్ అవుతాం దాన్ని? దట్ ఈస్ మై ప్రాపర్టీ. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? దట్ ఈస్ మై ప్రాపర్టీ. ఎందుకు? అడ్వాన్స్ ఇచ్చేసాం, అగ్రిమెంట్ అయిపోయింది నా పేరు మీద, అడ్వాన్స్ కూడా ఇచ్చేసాం, ఇంకా నాదే అది. ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ కదా. అది మన హృదయంలో ఉంటుంది, అది నాదే అని చెప్పుకుంటాం. సో ఇది ఈ భరోసా ఏదైతే ఉందో, నిరీక్షిస్తున్నావు నువ్వు, ఆ నిరీక్షించే దాని యొక్క నిజస్వరూపంగా అడ్వాన్స్గా నీ దగ్గర ఉన్నది విశ్వాసం. అర్థమైందా? రెండో మాట, అదృశ్యమైనవి అంటే ఇన్విజిబుల్ థింగ్స్. అదృశ్యమైనవి ఉన్నాయనుటకు రుజువు. ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్ అన్నాడు. ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్ అంటే నీకు కనపడలేదు అవేవి, అదృశ్యమైనవి నీకు కనపడలేదు, చూడలేదు. నువ్వు చూడనివి ఉన్నాయి అనడానికి నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటంటే అంటే విశ్వాసం అట. నీకు మళ్ళీ అర్థమయ్యే భాషలో చెప్తాను. మీకు ఉదాహరణలు ఇవ్వకపోతే మీకు అర్థం కాదు. హోటల్కి వెళ్తారు, టోకెన్స్ ఉంటాయి. టోకెన్స్, ఇడ్లీ కావాలండి అని అడిగారు, ప్లేట్ ఇడ్లీ కావాలండి అని అడిగారు, ప్లేట్ పూరి కావాలని అడిగారు. వెంటనే ఆ బేరర్ అంటాడు, సర్వరు, అయ్యా మీరు అక్కడికి వెళ్ళండి, టోకెన్ ఇస్తారు, ఆ
ఆ టోకెన్ పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోండి, టోకెన్ నాకు ఇవ్వండి, అప్పుడు మీకు ఇడ్లీ వస్తుంది అంటాడు. నువ్వు వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతానికి టోకెన్ తీసుకున్నావు. టోకెన్ అంటే ఏంటి? అదొక ప్లాస్టిక్ కాయిన్ కానీ, లేకపోతే ఏదైనా చిన్న చీటీ ముక్క కానీ, పేపర్ కటింగ్ ముక్క కానీ ఇస్తాడు నీకు. అది తెచ్చుకున్నావు, తెచ్చుకుని టేబుల్ మీద కూర్చున్నావు. ఇప్పుడు నీకు ఇడ్లీ వచ్చినట్ట రాలేనట? ఏం ఫీల్ అవుతున్నావు? అమ్మయ్య, నాకు ఇడ్లీ దొరికేసింది. ఇడ్లీ ఏమైంది? దొరికేసింది. ఇప్పుడు ఆ టోకెన్ ఏదైతే ఉందో అది ఫెయిత్, విశ్వాసం. నా భాష అర్థమైంది అందరికీ? ఇంకేమైనా కొత్త ఉదాహరణలు ఇమ్మంటారా? సరిపోతాయి కదా. ఇప్పుడు ఏదైతే టోకెన్ తెచ్చుకున్నావో అది విశ్వాసం. ఇప్పుడు నీ దగ్గర విశ్వాసం ఉంది, ఇడ్లీ వస్తుంది. నీ దగ్గర విశ్వాసం ఉంది, నిత్య జీవితం వస్తుంది, పరలోకం వస్తుంది, పాపక్షమాపణ వచ్చేసింది, యుగయుగాల ఆనందం రాబోతుంది, దేవునితో సహవాసం రాబోతుంది, మరో లోక ప్రయాణం జరగబోతుంది. నీ దగ్గర టోకెన్ ఉంది. అదే ఫెయిత్ అంటే, అది విశ్వాసం అంటే. భక్తులు ఎవ్వరు కూడా సాక్ష్యం పొందిన పెద్దలు, సాక్ష్యం అండర్లైన్ చేసుకోండి, సాక్ష్యం ఇది అండర్లైన్ చేసుకోండి, సాక్ష్యం. ఈ సాక్ష్యం పొందిన పెద్దలు చేతిలో ఏం పెట్టలేదు దేవుడు. ఇంకా పెట్టకుండానే వాళ్ళ దగ్గర టోకెన్ ఉంది. ఆ టోకెన్ పేరే విశ్వాసం. ఆ టోకెన్ పట్టుకుని వాళ్ళు విశ్వాసం ముందు ఎలాగున్నారంటే స్థిరులుగా ఉన్నారు, భాగ్యవంతులుగా ఉన్నారు, కదలని వారుగా ఉన్నారు. అంత బలమైన విశ్వాసం గలవారై మృతి పొందారు. దీనిని బట్టియే అంటే ఈ ప్యాటర్న్లో నడిచారు కాబట్టే పెద్దలు సాక్ష్యం పొందారని రాయబడింది. అర్థమైందా? పెద్దలు దేవుని ద్వారా ఒక గుడ్ రిపోర్ట్ ఇచ్చాడంట దేవుడు వాళ్ళ గురించి. దే ఆర్ మై పీపుల్ అన్నాడు, దే ఆర్ మై చిల్డ్రన్ అన్నాడు, వాళ్ళని చూసి నేర్చుకోండి అన్నాడు, వాళ్ళని ఫాలో అవ్వండి అన్నాడు. యు మస్ట్ బి ఫాలో ద పీపుల్. అంటే ఎవరైతే విశ్వాసమందు భాగ్యవంతులుగా, స్థిరులుగా, సాక్ష్యం పొందిన వారిగా ఉన్నారో వాళ్ళని మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు సాక్ష్యం పొందిన వాళ్ళలో ఇప్పుడు పాయింట్ చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. సాక్ష్యం పొందిన వాళ్ళు ఏమైనా చూసారా? ఏమైనా పొందుకున్నారా? ఏమైనా లభించిందా? టోకెన్ మాత్రమే ఇచ్చాడు దేవుడు. ఆ టోకెన్ ఏమిటి? విశ్వాసం. దీనిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారు. పెద్దల సాక్ష్యానికి మన సాక్ష్యానికి తేడా ఏంటో చిన్నగా చెప్పనా, ఒక ముక్కలో చెప్పనా? మనం సాక్షులమే. దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు కాబట్టి నేను సాక్షిని అంటారు వాళ్ళు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు ఏం చేయాలంటే మళ్ళీ దీవించాలి. ఇప్పుడు ఇల్లు ఇవ్వలేదు, సాక్షివి కాదా? నా పాయింట్ అర్థం చేసుకోండి. ఇల్లు ఇవ్వలేదు, సాక్షివా కాదా అని అడుగుతున్నాను. దేవుడు అండి మాకు మా అమ్మాయికి పెళ్లి చేశాడండి, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. చేయలేదు పెళ్ళి, మీ అమ్మాయి అలానే ఉండిపోయింది. సంవత్సరాలు అయిపోతున్నాయి కానీ పెళ్ళి అవ్వట్లా. సాక్ష్యం కాదా? సాక్షి కాదా మీ అమ్మాయి? నువ్వు సాక్షివి కాదా? అంటే మేలు పొందితే మనం ఏంటి? సాక్షులం. మేలు పొందకపోతే చెప్పండి, ఓపెన్గా చెప్పండి. ఈ రోజుల్లో క్రైస్తవ సమాజంలో సాక్ష్యం పేరుతో వినబడుతున్నవన్నీ చేతులకు వచ్చేసినవే. చేతులకు రాకముందు సాక్షులు కాదా? అవి భౌతికమైనవి, చేతులకు వచ్చేసాయి కాబట్టి సాక్ష్యం ఇచ్చేదా అంటావు. చేతులకు రాకపోతే అసలు విశ్వాసం అనే కాయిన్ ఎంత గొప్పదో తెలుసా? ఏమీ లేవు కానీ అన్నీ ఉన్నాయనే ఫీలింగ్, ఇంకా ఏం దొరకలా కానీ దొరుకుతుందనే భరోసా, ఇంకా ఏమి ఇవ్వలా దేవుడు నీకు, ఇంకా ఏమి ఇవ్వలా కానీ ఆయన నా ప్రభు అని విశ్వాసంతో, నమ్మకంతో ముందుకెళ్ళడం, కదలడం, ఆయన పని చేయడం, ఆయన చిత్తాన్ని జరిగించడం, ఆయన కోసం బతకటం, ఆయన కోసం జీవించడం, అవసరమైతే ఆయన కోసం ప్రాణమైన ఇచ్చేయటం. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. నీకు ఏమి ఇచ్చానరా బిడ్డ అంటే విశ్వాసం ఉంది చాలు. ఏమి ఇవ్వలేదు కదరా ఇంకా నాయన, ఇంకా ఏమి ఇవ్వలేదు కదా. ఇప్పుడు పెద్దలు పొందిన సాక్ష్యంలోంచి కొన్ని చూపిస్తాను మీకు. అబ్రహామును అన్నాడు, నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను చూపించే దేశానికి పో, నీకు నీ సంతానానికి ఇస్తున్నాను దాన్ని. నీ సంతానం ఆకాశమందలి ఇసుక, ఆకాశమందలి నక్షత్రాల వలె, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె విస్తరిస్తుంది నీ సంతానం అన్నాడు దేవుడు. మాట మాత్రమే ఇచ్చాడు, మాట తప్ప మ్యాటర్ లేదు అక్కడ.
అర్థమైందా విషయం? మాట ఉందా, మ్యాటర్ ఉందా? ఏముంది? మాటే. వాగ్దానం చేశాడు, ఇస్తాను అన్నాడు, అంతే. ఏం ఇవ్వలే. మీరు అనొచ్చు, మరి అబ్రహాంకి దేశం ఇచ్చేసాడు కదండి అనొచ్చు. హెబ్రీ పత్రికలో అదే పెద్దల గురించి చెబుతూ పౌలు భక్తుడు అంటాడు, ఏమి లేదయ్యా అక్కడ, గుడారంలో నివసించాడు అబ్రహాము. ఎందులోనట? గుడారంలో నివసించాడు. ఇంకా దొరకలేదు, పునాదులు గల పట్టణం కోసం ఇంకా ఏం చేస్తున్నాడట? ఎదురు చూస్తున్నాడట. దొరికిందా అబ్రహాముకి వాగ్దానం? దొరకలే, ఇంకా ఎదురు చూస్తున్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నీ సంతానం ఇస్తాను, నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె, సముద్ర తీరమందలి ఇసుక వలె విస్తరించిపోద్ది అన్నాడు. ఆ వాగ్దానం అబ్రహాము జీవితంలో నెరవేరిందా? చెప్పండి. బతికుండగా నెరవేరిందా? ప్లీజ్ ఆన్సర్ టు మై క్వశ్చన్. చెప్పాలి. బతికుండగా అబ్రహాము జీవితంలో ఆ వాగ్దానం నెరవేరిందా అని అడిగాను. నెరవేరలేదు. సంతానం కలగలేదు అబ్రహాంకి, మరి నెరవేరలేదు అంటున్నారు. అబ్రహాం సంతానం ఎవరు? అబ్రహాం సంతానం ఎవరు? వాగ్దాన సంతానం ఎవరు? వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు. గలతీ పత్రిక తీయండి, మరి బైబిల్ చదవాలి కదా, బైబిల్ చక్కగా చదవాలి కదా. గలతీ పత్రిక, గలతీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. బైబిల్ ఎలా చదవాలో, నేను ఎలా చదువుతున్నానో, మీరు ఎలా చదవాలో, నేను ఎలా చదివి మీకు నేర్పిస్తున్నానో కొంచెం మనసు పెడితే మీకు అన్నీ అర్థమవుతాయి. మీరు దినదినం అభివృద్ధి చెందుతారు. కృతజ్ఞత కలిగి జీవించండి దేవుని ఎడల. అర్థమైందా? దేవుడు మీకు చాలా గొప్పగా నేర్పిస్తున్నాడు, చాలా లోతైన సత్యాన్ని నేర్పిస్తున్నాడు. చదవండి. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుష్యుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తర్వాత ఎవడునూ దానిని కొట్టివేయడు. ఆగండి. మనుష్యుడు చేసిన ఒడంబడికట స్థిరపడిన తర్వాత ఎవడూ దానిని ఏం చేయడట? కొట్టివేయడట. అంటే ఒకసారి అది స్థిరపడిపోయిందంటే అది ఏమైపోయినట్టు? ఇంకా ఫిక్స్, అది నిలిచిపోయింది. అది ఎవరు చేసిన ఒడంబడికైనా సరే ఒకసారి స్థిరపడిందంటే ఇంకా దాన్ని ఎవరు కొట్టివేయడానికి లేదు, అది ఫిక్స్ ఇంకా. రైట్. తర్వాత దానితో మరి ఏమీ కలపడు. దాన్ని కొట్టివేయడు, దానితో మరి ఏమీ కలపడు. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. అయిపోయింది ఎక్కడ? అబ్రహామునకు అతని సంతానమునకు. అంటే ఇప్పుడు సంతానం ఎవరు? మీరు అంటున్న ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలు ఎవరైతే ఉన్నారో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఈ సంతానం వాగ్దానాలు అందరికీ ఉన్నాయట. తర్వాత అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. అంటే ఇప్పుడు నీ సంతానం సముద్ర తీరమందున్న ఇసుక వలె, ఆకాశ నక్షత్రముల వలె విస్తరిస్తుంది అని చేయబడినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో, ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. త్వరగా చూడాలి బైబిల్ గ్రంథాన్ని. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. దేనికి ఇస్తానన్నాడు ఈ దేశాన్ని? ఎవరికి? నీ సంతానమునకు అన్నాడు. తర్వాత 24వ అధ్యాయం 7వ వచనం ఆదికాండం. 24వ అధ్యాయం 7వ వచనం ఆదికాండం. త్వరగా చూడాలి. నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు అన్నాడు. చూడండి, అక్కడ కూడా ఏమంటున్నాడు? నీ సంతానమునకు ఈ దేశం ఇస్తాను అన్నాడు. తర్వాత అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము
అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 25వ వచనం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 25వ వచనం. ఆ ప్రవక్తలకు దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు అన్నాడు. నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఏమవుతాయట? ఆశీర్వదింపబడతాయి. ఇప్పుడు 3 పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, నేను చూపించే దేశానికి పో, ఆ దేశాన్ని నీ సంతానానికి ఇచ్చేస్తా. నీ సంతానానికి ఆ దేశాన్ని ఇచ్చేస్తా. నెంబర్ 2, నీ సంతానం వల్ల భూలోక వంశాలన్నీ ఆశీర్వదింపబడతాయి. నెంబర్ 3, నీ సంతానం ఆకాశమందలి నక్షత్రాల వలె, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె విస్తరిస్తుంది. ప్రతి పాయింట్లో నీ సంతానం, నీ సంతానం, నీ సంతానం. మనం కానీ పాత నిబంధన చదివినటువంటి యూదులు కానీ ఇశ్రాయేలీలు కానీ ఎక్కడ ఆగిపోయారంటే ఇస్సాకు దగ్గర ఆగారు. ఇస్సాకు ఎవరి సంతానం? అబ్రహాం సంతానం. ఆ తర్వాత ఇశ్రాయేలీలు అనే పాయింట్ దగ్గర ఆగి ఇదే ఫలితం అనేసుకున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఎవరి సంతానం? అబ్రహాం సంతానం కదా, అక్కడ ఆగిపోయారు. అందుకే వచన భావాలు అర్థం కావాలంటే దైవాత్మ మనలో నివసించాలి, లేదంటే వచన భావాలు అర్థం కావు. దైవాత్మ శక్తి మనలో నివసించని ఎడల మనం దేవుని మందిరంగా మారకపోతే, మనలో దైవశక్తి నివసించకపోతే వచన భావాలు అర్థం కావు, ఆ లోతైన సత్యాలు అర్థం కావు, ఆ మర్మం అర్థం కాదు. ఏం రాయబడింది ఇందులో అని మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, రాంగ్ వేలో వెళ్ళిపోతాం, రాంగ్ వేలో అర్థం చేసుకుంటాం. అంతే కదా. లెక్కల మాస్టరు సూత్రాలు తెలియకపోతే లెక్కలు అర్థం కావరని ఆయన నీకు అంటారు. అన్నారు ఎప్పుడైనా మీ లెక్కల మాస్టరు? సూత్రం తెలియకపోతే నీకేం అర్థం కాదు బిడ్డ, లెక్క అర్థం కాదు. అందుకే ముందు ఫండమెంటల్స్ తెలియాలి, సూత్రాలు తెలియాలి, లెక్కలు అర్థం చేసుకునే ప్రయత్నం అప్పుడు చేస్తాం. నాలెడ్జ్ ఉండాలి, నీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఈ ఫండమెంటల్ నాలెడ్జ్ తెలిస్తే అప్పుడు నీకు ఫార్ములా అర్థమైతే అప్పుడు దాని ప్రకారంగా ఆ ప్రాబ్లం ఏం చేయగలవు? సాల్వ్ చేయగలవు. ఇక ఫార్ములా తెలియకపోతే, సూత్రాలు తెలియకపోతే లెక్కలు తేలవు. ఇన్ ద సేమ్ సెన్స్ బైబిల్ గ్రంథం ఏం చెబుతోంది అని ఆలోచించాలి. భూలోక వంశాలన్నీ ఎవరి ద్వారా ఆశీర్వదింపబడతాయి? అబ్రహాం సంతానం ద్వారా. ఇప్పుడు వాగ్దానం ఎవరికి చేయబడింది? ఇది అబ్రహాముకి. అబ్రహాం కొన్నాళ్ళు బతికాడు, చచ్చిపోయాడు. అబ్రహాము చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు తెలుసా? విశ్వాసము గలవాడే టోకెన్ పట్టుకుని చచ్చిపోయాడు. సాక్ష్యం ఏంటయ్యా? టోకెనే. అబ్రహాం గారి చేతిలో ఒక టోకెన్ ఉంది. ఆ టోకెన్ పట్టుకుని, ఆ టోకెన్ అంటే ఏదో అనుకోండి, ఇదే టోకెన్ అనుకోండి, కాసేపు ఇదే టోకెన్ అనుకోండి. అబ్రహాం గారు చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు? ఒక టోకెన్ ఇలా చేత్తో పట్టుకుని చచ్చిపోయాడు. కానీ రియల్గా అతడికి దేవుడు చేసిన వాగ్దానం లభించిందా? బతికుండగా బతికుండగా అబ్రహాముకు వాగ్దానం లభించిందా? లభించలా. ఏం లభించింది? జస్ట్ టోకెన్ ఓన్లీ. ఆ టోకెన్లో దేవుడు అతన్ని ఏమన్నాడు తెలుసా? అరే బాబు, నువ్వు విశ్వాసులకి తండ్రివి అన్నాడు. నువ్వు విశ్వాసులకి ఎవరు? యు ఆర్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. అంటే విశ్వాసులకు తండ్రి. బిలీవర్స్ అందరికీ నువ్వెవరివి? తండ్రివి. ఫాదర్ ఆఫ్ బిలీవర్స్. మీరందరికీ, మొత్తం అందరికీ, విశ్వాసులుగా పిలువబడుతున్న అందరికీ నువ్వు తండ్రివి అంతే. అందుకే నువ్వు అంత గొప్ప మాదిరి కనపరిచావు. నీకు నేనేం ఇవ్వలా, ఇవ్వకపోయినా ఇచ్చానన్నంత సంతృప్తిగా చచ్చిపోయావు. ఆ ఫీల్ అవుతూ చచ్చిపోయావు. తినకుండా తినేసినట్టు ఫీల్ అవడం అంటే బాధ కాదు? ఇదేదో నా చిన్నప్పుడు సినిమాలో కోట శ్రీనివాసరావు కోను కట్టుకొని ఫీల్ అవుతూ తినే బాబాయ్ అంటాడు. అంటే కోడి ఏలాడుతూ ఉంటుంది, ఇతను ఒట్టనం తినేస్తుంటాడు అనమాట. అలాగా అంటే ఇప్పుడు అది సాధ్యమేనా? అది అసలు విశ్వాసం ఎంత గొప్పదో నిరూపించడానికి దేవుడు పెద్దలందరినీ నీ కళ్ళ ముందు పెట్టి, పెద్దలు వీటిని బట్టి ఏం పొందారు? సాక్ష్యం పొందారు. దేవుడు నిన్ను నమ్మాలి. అది నువ్వు దేవుడిని ఎంతగా నమ్ముతున్నావు అనే దాని మీద బేసే ఉంటుంది. నిన్ను దేవుడిని నమ్మడం, నిన్ను దేవుడిని నమ్మాలి. అసలు నువ్వెంత నమ్ముతున్నావు
అనే దాని మీద ఆయన నిన్ను నమ్మడం బేస్ అయి ఉంటుంది. ఎందుకు నువ్వు ఎంత నమ్ముతున్నావు అని అంటే, నేను ఇంత నమ్ముతానండి దేవుణ్ణి, నేను ఇంతే నమ్ముతానండి, నాకు కొంచెం డౌట్ అండి అందుకని ఇంతే నమ్ముతానండి, నాకు ఇంకా డౌట్ అండి అందుకని ఇంతే నమ్ముతానండి అంటే, బైబిల్ అంటుంది, రాసిన భక్తులు అంటున్నారు, ఆయన ఎంతైనను నమ్మదగినవాడు అంటున్నారు. భక్తులు ఏమంటున్నారు? ఆయన ఎంతైనను నమ్మదగినవాడు, లిమిట్లెస్, ఎండ్లెస్, నీ ఇష్టం, నీ ఇష్టం, నువ్వు ఎంతైనా నమ్ము ఆయన్ని. అర్థమైందా? ఎంతైనా నమ్ము, ఎంతైనా నమ్మదగిన వాడైనా. నువ్వు అసలు గుడ్డిగా బ్లైండ్గా నమ్మొచ్చు. దేవుడు అన్యాయస్తుడు కాడు, ఆయన అబద్ధమాడువాడు కాడు, ఆయన విడిచిపెట్టేవాడు కాడు, ఆయన ద్రోహం చేసేవాడు కాడు, ఆయన మాట తప్పటానికి మానవుడు కాడు. ఆయన రియల్ గాడ్, సర్వశక్తి గల దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. విశ్వాసంతో మృతి చెందాడు అబ్రహాము. చచ్చిపోయేటప్పుడు కూడా అతనిలో ఉన్నది ఏమిటి? విశ్వాసమా ఫలితమా? అది చెప్పు నాకు. చచ్చిపోయేటప్పుడు కూడా విశ్వాసం ఉందా అబ్రహాములో, ఫలితం ఉందా అని అడుగుతున్నాను నిన్ను నేను. విశ్వాసమే ఉంది, ఇంకా ఫలితం రాలా. అంటే దేవుడు 1000 సంవత్సరాల క్రిందట చేసిన వాగ్దానం ఇంకా అబ్రహాము తన కళ్ళతో చూడనే లేదు. కానీ సంతోషము గలవాడే చచ్చిపోయాడంట, ఆనందంతో చచ్చిపోయాడంట. ప్రభువా నన్ను నువ్వు వదిలేస్తావా ప్రభువా? మా అమ్మే నన్ను వదలదు. మా అమ్మ నా కోసం అవసరమైతే ఏం వదిలేద్ది? ప్రాణం వదిలేద్ది. మా అమ్మకి నేనంటే అంత ఇష్టం, మా నాన్నకి నేనంటే అంత ఇష్టం. నువ్వు చచ్చిపోతావా, నీ బిడ్డ చచ్చిపోవాలా అనే క్వశ్చన్ కళ్ళ ముందుకు వచ్చేస్తే అమ్మ అంటది, నేను చచ్చిపోయినా పర్లేదు, నా బిడ్డ బతకాలంటది. నువ్వు చేస్తావా, నీ కొడుకు చావాలా అనే క్వశ్చన్ వచ్చేస్తే నాన్న అంటాడు, నేను చచ్చిపోయినా పర్లేదు, చాలా జీవితం చూశాను, నా బిడ్డ ఇంకా చిన్నోడు, అటు జీవితం చాలా చూడాల్సింది ఉంది, అవసరమైతే నా ఊపిరి పోసుకుని, నా ప్రాణం పోసుకుని నువ్వు బతకరా బిడ్డ అని చెప్పి తండ్రి బిడ్డ కోసం చచ్చిపోతాడు. అవసరమైతే నా ఆయుష్ కూడా పోసుకుని అది కూడా నువ్వే తీసేసుకుంటే ఇచ్చేస్తానంటారు. ఈ అకౌంట్లోంచి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా బిడ్డల అకౌంట్లోకి ఆయుష్ ట్రాన్స్ఫర్ చేసే విధానంగా ఉంటే చాలామంది తల్లులు తండ్రులు ఇచ్చేస్తారు కూడా, అందులో డౌట్ లేదు. చాలామంది తండ్రులు పిల్లల కోసం వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేసుకుంటారు, నా ఉద్యోగం నా బిడ్డకి ఇచ్చేయాలని. చాలామంది తల్లులు కూడా వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేసుకుని నా ఉద్యోగం నా బిడ్డకి ఇచ్చేయాలనుకున్న వాళ్ళు ఉన్నారు, అలా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలుసు, అలా చాలా కుటుంబాలు ఉన్నాయి. అలా బిడ్డల కోసం త్యాగాలు చేసిన తండ్రులు తెలుసు, తల్లులు తెలుసు. అంటే తల్లిదండ్రులకి పిల్లల మీద అంత ప్రేమ ఉంటుంది. కానీ బైబిల్ అంటుంది, తల్లి అయిన మరచునేమో, ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ అది పాసిబుల్ అవ్వచ్చేమో. నిద్రలో తల్లి మర్చిపోద్ది కదా, మరి నిద్రలో అమ్మకి నేను గుర్తుండను, మెలకు వచ్చిందా అమ్మకి నేను తప్ప వేరే ప్రపంచం ఉండదు. మీ పిల్లల విషయంలో ఇది నిజం. నిద్రలో మీ పిల్లల్ని మీరు మర్చిపోతారు, ఎందుకంటే మీరు కోమలోకి పోతారు, రెస్ట్ కావాలి మీకు. కానీ మెలకు వచ్చిందా మీ పిల్లలే మీ ప్రపంచం. ఏమైపోయాడో, ఎక్కడికి పోయాడో, ఏం చేస్తున్నాడో, ఎలా ఉందో, ఏం చేస్తుందో, ఏం తింటుందో, ఎక్కడుందో, ఎలా ఉందో, ఎప్పుడు దృష్టి అంతా ఎవరి మీద ఉంటుంది? పిల్లల మీదే ఉంటుంది. బాధ్యత గల తల్లులకు, బాధ్యత గల తండ్రులకు. ఇది ఒకసారి అందరూ అండర్లైన్ చేసి మైండ్లో పెట్టుకోండి. పనికి మాలోళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని నా దగ్గర చెప్పకండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఎవరి గురించి? బాధ్యత గల వారి గురించే మాట్లాడుతున్నాను. మీరు అక్కడే ఆగండి. మళ్ళీ అక్కడికి వెళ్ళి మా ఊళ్ళో తాగుబోతాడు ఉన్నాడు, అది ఎలా చేశాడు, మా ఊళ్ళో ఒక దొంగ మొహం ఉంది, అది ఎలా చేసింది, ఇవన్నీ చెప్పకండి. అది 100లో 1-2. ఇప్పుడు పంట పండిన తర్వాత పుచ్చులు రాకుండా ఉంటాయి ఏంటి? పంట అంతా మంచిగా వచ్చేస్తుందా? కొన్ని పుల్లి గింజలు వస్తాయి కదా. కూరగాయలు అన్నీ మంచిగా ఉంటాయా? కొన్ని పుచ్చు వంకాయలు, పుచ్చు బెండకాయలు ఉంటాయి కదా. ఇన్ ద సేమ్ సెన్స్ మనుషుల్లో కూడా పుచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. తల్లికి ఉన్న గౌరవాన్ని తీసేసే వాళ్ళు ఉంటారు, తండ్రికి ఉన్న గౌరవాన్ని మంట కలిపేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. నేను ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరి గురించి? రెస్పాన్సిబుల్ పర్సన్స్. మీలో చాలామంది ఉన్నారు కదా అలాంటి వాళ్ళు, మంచి వాళ్ళు. నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. బాధ్యత గల తల్లులు మీలో చాలామంది ఉన్నారు, బాధ్యత గల తండ్రులు మీలో చాలామంది ఉన్నారు. నేను మీలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను తప్ప ద్రోహుల గురించి మాట్లాడట్లేదు. సో ఇక్కడ మీరు గమనించాలి, తల్లి ఎంతగా బిడ్డను ప్రేమిస్తుంటే, తండ్రి ఎంతగా బిడ్డను ప్రేమిస్తుంటే దేవుని వాక్యం అంటోంది, తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుమున అరచేతులలో నిన్ను చెక్కియున్నాను, నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోను అని చెప్పి వాగ్దానం చేసిన నా దేవా, తల్లిలా ప్రేమించును, లాలించును,
తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చే వరకు నిన్నేం చేస్తాను? ఎత్తుకుంటాను. అంత భరోసా, అంత ప్రేమ, అంత కృప, అంత కనికరం గల దేవుడు మనం నమ్ముకున్న మన ప్రభువు. అలాంటి ప్రభువుని నేను ఆరాధిస్తున్నానని చాలా గర్వంగా, చాలా అతిశయంగా, చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాను. ఎస్, నేను ఆరాధిస్తున్న నా దేవుడు నమ్మదగినవాడు. నేను ఆరాధిస్తున్న నా ప్రభువు ప్రేమ గలవాడు. నేను ఆరాధిస్తున్న నా తండ్రి కృపగలవాడు. ఆయన తల్లి కంటే, తండ్రి కంటే అత్యధికముగా నన్ను ప్రేమిస్తున్నవాడు. ఆయన నన్ను విడువడు. ఎన్నటెన్నటికి నన్ను ఎడబాయడు. నేను ఆయనకి నచ్చితే గుండెల్లో ఉంటాను, ఆయన గుండెల్లో. నరచేతుల మీద మిమ్మల్ని చెక్కుకుంటా. ఎంత గొప్ప వాగ్దానం అది, ఎంత గొప్ప వాగ్దానం. అలాంటి ప్రభువు మోసం చేస్తాడా? చేయడే. మా అమ్మని నేను నమ్ముతానా నమ్మనా? అరే, అసలు ప్రపంచంలో బిడ్డ మొట్టమొదట నమ్మేది ఎవరన్నా తెలుసా? ఆ అమ్మనే. ఎందుకో తెలుసా? 9 నెలల కడుపులో ఉన్నామేమో, తిరిగి అదిగో మా మీ వదినమ్మ కడుపులో ఉన్నాడు కూడా అలాగే తంతున్నాడు రోజు. ఆ భయంకరమైన కిక్స్ అనమాట రోజు. ఆ కడుపులో బిడ్డలు అంతే. ఆ తల్లిందంతా తల్లి స్పర్శను అనుభవిస్తా ఉన్నావా లేవా, ఏం చేస్తున్నావు, నిద్రపోక మరి అంటారనమాట. ఇంక నిద్ర ఉండట్లేదు తనకి. ఇంక రోజంతా రాత్రి అంతా తంతనే ఉంటున్నారు ఆ బిడ్డ, కడుపులో బిడ్డ. ఎక్కడున్నావు, ఏమైపోయావు అన్నట్టు అనమాట. సో హైపర్ యాక్టివ్ పిల్ల ఇప్పుడు లోపల ఉన్న బిడ్డ హైపర్ యాక్టివ్. ఇంకా నీ నిరంతరం రౌండ్లు కొట్టడమే. ఈ రౌండ్లు కొట్టి తల్లితో ఏమైపోద్ది? ఒక అనుబంధం ఏర్పడిపోద్ది. ఈ అనుబంధంలో ఆ స్వచ్ఛత, ఆ స్పర్శ ఏం తెలియదు. ఇంకా వాళ్ళకి ఆ స్పర్శ ఒక్కటే తెలుసు. ఏ స్పర్శనో నమ్మరు, ఏడ్చేస్తారు. కానీ ఒక్కసారి తల్లిలా గుండెలకు హత్తుకోగానే ఇది మన హార్ట్ బీటే అనుకుంటారు, ఇది మన ప్రాపర్టీ అనుకుంటారు, ఇది మా అమ్మ, ఇదే మనకు రక్ష, ఇదే మనల్ని కాపాడే స్వచ్ఛమైన చెయ్యి అని అనుకుంటారు. పక్కోళ్ళు ఎవరైనా ఎత్తుకున్నా, పక్కోళ్ళు ఎవరైనా ముట్టుకున్నా అంత భద్రత ఫీల్ అవ్వరు వాళ్ళు. భయం వచ్చేది వాళ్ళకి, అమ్మో అనుకుంటారు, సేఫ్గా ఫీల్ అవ్వరు. ఆ వాయిస్ కూడా రిలాక్స్ అవ్వరు వాళ్ళు. ఆ వాయిస్కి, అమ్మ వాయిస్కి వెంటనే బిడ్డ ఏమైపోతాడు? రిలాక్స్ అయిపోతాడా? నాన్న అలా అని అలా హత్తుకోగానే అలా కామ్గా గుండెలకు హత్తుకుని నిద్రపోతారు. దానికి గల కారణం తల్లి ఒడిలో ఉన్న భద్రత. తల్లిని వాళ్ళు నమ్ముతున్నారు. ఎలా నమ్ముతున్నారు? గుడ్డిగా నమ్ముతున్నారు. మా అమ్మ ఎంతైనా నమ్మదగినది అనే భావంలో ఉన్నారు. ఎందుకంటే మా అమ్మ నాకు అన్యాయం చేయదు, మా నాన్న నాకు అన్యాయం చేయడు, ఎంతైనా నమ్మొచ్చు మా అమ్మ నాన్నల్ని అనే భరోసా పిల్లలకు ఉంది. ఇప్పుడు భక్తులు అంటున్నారు, నా తండ్రి నమ్మదగినవాడు, ఎంతైనాను నమ్మదగినవాడు, ఆయన విడువడు, ఎడబాయుడు. ఒక్కసారి ఆయన్ని చేయి పట్టుకున్నాడు అనుకో, చనిపోయినా వదలడు. అవసరమైతే నీ చెయ్యి పట్టుకోవడం కోసం చనిపోతాడు. అది యేసు ప్రభు నీకు నాకు చూపించినటువంటి రుజువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ చెయ్యి పట్టుకోవడం కోసం ఏం చేస్తాడు ఆయన? అవసరమైతే నీ కోసం చనిపోతాడు ఆయన. ఈ ప్రపంచంలో ఎవ్వరూ నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టిన వారు లేరు. కానీ యేసు ప్రభువు మనల్ని ఎంతగా ప్రేమించారంటే, ప్రాణం పెట్టేంతగా మనల్ని ప్రేమించారు. అది ఎంతైనానో నమ్మదగిన వాడవు. ఇప్పుడు అబ్రహాము చేత్తో విశ్వాసాన్ని పట్టుకున్నాడంట. ఆ విశ్వాసాన్ని పట్టుకొని, బాబు నేను చచ్చిపోతున్నాను. అబ్రహమా, నేను నీకు ఇంకా వాగ్దానం నెరవేర్చలేదు కదా, పర్లేదు ప్రభువా. అప్పుడప్పుడు అంటారు చూడండి, ఉంచండి మీ దగ్గర ఉంటే ఎక్కడ పోతాయి అంటారు. అరే అలా కాదురా, అంత నమ్మకం ఏంటి నా మీద? లేదండి మీరు మోసం చేయరండి, మీ దగ్గర ఎక్కడ పోవు, మీరంటే మాకు నమ్మకం అంతేనండి, ఉంచండి అంటారు. ఉంచండి, ఎక్కడ పోతారు? మొన్న మధ్య ఒక పెట్రోల్ బంక్ వెళ్ళాం, ఫుల్ ట్యాంక్ చేంజ్ చేసాం బండి. నేను కార్డు ఇచ్చాను, స్వైప్ చేసుకున్నాడు, డబ్బులు అతని అకౌంట్లో పడలా. నాకు మాత్రం కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. మళ్ళీ ఏదో చేశాడు, కాసేపు అటు ఇటు తిరిగాడు, అయిపోయింది, కానీ డబ్బులు పడలా. అప్పుడు మన రాజేష్తో మాట్లాడుతున్నాడు, కిటికీ దాకా వచ్చాడు, విండో డౌన్ చేశాను. మీరా అండి అన్నాడు. అవునన్నాను. డబ్బులు పడలేదు సార్ అన్నాడు. నా దాంట్లో కట్ అయిపోయినాయి అన్నాను. కాసేపటికి మీకు మెసేజ్ వస్తుంది సార్, మళ్ళీ మీ డబ్బులు మీకు వెనక్కి పడిపోతాయి సార్ అన్నాడు. సరే, ఒకవేళ నా డబ్బులు నాకు వెనక్కి పడిపోతే నీకు మళ్ళీ తిరిగి పంపించేస్తానులే, నేను తెలుసు కదా నీకంటే. మీరెందుకు తెలుసు సార్, వెళ్ళిపోండి సార్ అన్నాడు.
వాస్తవానికి అతను అక్కడ కూలి పని చేసుకునేవాడు, బంకు యజమాని కాదు, బంకులో కూలి పని చేసుకునేవాడు. మీరు వెళ్ళిపోండి సార్, ఏం పర్లేదు సార్ అన్నాడు. అంటే ఎందుకు నన్ను పంపించేస్తున్నావు నువ్వు? సార్ మీరు నాకు తెలుసు సార్, మీరు మోసాలు చేయరు సార్, నాకు తెలుసు సార్ మీ గురించి, మీరు వెళ్ళిపోండి సార్ అన్నాడు. అంటే ఇప్పుడు ఒక మనిషి మీద నమ్మకం ఉంటేనే మనం ఏం చేస్తాం? నువ్వు వెళ్ళవయ్యా, నాకు తెలిసా, నిన్ను నమ్ముతున్నాను, నిన్ను వాళ్ళు చీట్ చేసేవాడివి కాదు, హృదయం నిండి ఉండు దానిని బట్టి నోర్మా, నువ్వు మోసగాడివి కాదు, నీ దగ్గర ఆ లక్షణం లేదు, నీ దగ్గర ఆ క్యారెక్టర్ లేదు, నీ దగ్గర కనబడిపోతుంది నువ్వేంటో, నీ నోరే చెప్తుంది, నీ క్రియలే చెప్తున్నాయి నువ్వేంటో, నీ బ్రతుకు చెప్తుంది నువ్వేంటో, నువ్వు మోసగాడివి మోసగత్తెవి కాదు అని మనుషులు మనల్ని నమ్ముతున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో కదా. చాలరా ఈ జీవితానికి, మనల్ని నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు అనే ఫీలింగ్ ఉంటుందా? మరి మనుషులు గొప్పోడా దేవుడు గొప్పోడా? అరే మనుషుల్నే నమ్ముతున్నాం, దేవుడిని నమ్మలేమా ఆయన్ని? నేను నమ్ముతా. ఎంతవరకు నమ్ముతావు అంటే, వట్టి చీటి ముక్క చేత్తో పట్టుకు పొమ్మంటే పోతా. నీకేమి ఇవ్వలేదు అబ్రహాము, ఏమి ఇవ్వద్దులే ప్రభువా, పోతావా? మరి చచ్చిపోతావా? చచ్చిపోతాను ప్రభువా. నెమ్మది గలవాడవై మృతి పొంది పితరుల యొద్దకు వెళ్తాను ప్రభువా. మరి నీకు ఇవ్వబడిన వాగ్దానం, నీ సంతానంలో నుండి భూలోక వంశాలన్నీ ఆశీర్వదిస్తాను, ఎదురు చూస్తాను ప్రభువా. ఏం చేస్తాను? ఎదురు చూస్తాను. ఐ హ్యావ్ ఏ టోకెన్. హెబ్రీ 11:1 అర్థం ఇదే. విశ్వాసం అనున్నది దొరకలేదు, ఇంకా నిరీక్షిస్తున్నాడు. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. అరే కనబడలేదు ఇంకా, ఇన్విజిబుల్ థింగ్స్ ఇంకా కనబడలేదు, అది ఆ ఎవిడెన్స్ ఇంకా నీకు ఇవ్వలేదు, ఎందుకంటే ఆ థింగ్స్ ఏవి నీకు కనబడలేదు. కనబడనిది ఉంది అని రుజువు. ఏది రుజువు? ఎదురా నీ దగ్గర? ఇదిగా రుజువు, ఇదిగోండి. నీ దగ్గర ఇడ్లీ ఉంది, ఏది టోకెన్? ఇదిగోండి, టోకెన్ దొరికేసింది నాకు. టికెట్ దొరికిందంటే సరికి సినిమా థియేటర్ దగ్గర చిన్నప్పుడు పండుగ చేసుకునేవాళ్ళం. ఏం దొరికిందంటే చాలు, అమ్మయ్యా నాకేమొచ్చేసింది, టికెట్ వచ్చేసింది. టికెట్, ఆ రోజుల్లో టికెట్ దొరకడమే గొప్ప భాగ్యం. నిజం. 2001లో అనుకుంటాను, స్వామి థియేటర్ దగ్గర రాజమండ్రి, బాల్కనీ 25 రూపాయలు. అప్పుడు పోయాం బ్యాచ్, లేవు టికెట్లు, కానీ చూడకపోతే చచ్చిపోతాం ఆ రోజు. ఇక్కడ పిచ్చి వెర్రి అలా తగలేడేది. ఇప్పుడు ఎట్టయినా చూసేయాలి. ఇస్తానన్నవాడు మోసం చేశాడు, ఫ్యాన్స్ టికెట్ ఇవ్వలేదు. పిచ్చ ఫ్యాన్స్, ఇక్కడ దిక్మాల ఫ్యాన్స్. ఇది వెళ్ళిపోవాలి, చూసేయాలి, లేకపోతే ఇంక చచ్చిపోతామే. ఇక్కడ ఇంకా భోజనం ఏమి ఉండదు, ఇంకా అన్నం ఒకటికి 2 కూడా రావన్నమాట. అంత దరిద్రపు జీవితం. ఇప్పుడు ఎట్టా ఆయన తిరుగుతుంటే ఒకడు వస్తున్నాడు బ్లాక్లో, 25 150, 25 150 అంటున్నాడు. ఇటు 25 150 ఇచ్చాయి, ఇటు 150 ఇచ్చాయి, ఏం కాదు, ఇంకా వెనక ముందు లేదు, ఇంక ఇచ్చాయి, తీసేసుకోవడమే. అంటే ఇప్పుడు చేతికి అది రాగానే ఏమొచ్చేసింది? ఇప్పుడు అమ్మయ్యా ఏమైపోయింది? ఇంక సినిమా చూసావు నువ్వు? ఇంకా చూసావా? చూసినంత ఆనందపడిపోతున్నావు ఏంద్రా నాయన? ఏదో చూసేసినట్టు అప్పుడే అంత పండగ చేసేసుకున్నావేంటి? చేతులు ఏముంది? టికెట్ ఉంది. టికెట్ ఉంటే చూసేసినట్టేనా? అది చూసినట్టే, ఇంకా టికెట్ దొరికిసింది, ఇంకా ఇబ్బంది లేదు, మనం వెళ్ళిపోతాం లోపలికి, చూసేస్తాం, షో పడిపోతుంది, మనం చూసేస్తాం అంతే. టికెట్కున్న వాల్యూ నీకు అర్థమైతే, టోకెన్కున్న వాల్యూ నీకు అర్థమైతే, విశ్వాసానికున్న వాల్యూ నీకు అర్థం అవుద్ది. విశ్వాసం అంటే అది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ. దొరికాక ఎవడైనా నమ్ముతాడు, దొరికితే ఎవడు నమ్మడు? నీ చేతిలో మొత్తం తెచ్చి పెట్టేసి ఇగో తీసుకో నన్ను నమ్ము, అదే అందుకే దేవుడు అలాంటి వాళ్ళని కోరుకోలే. అరే నాయన, నేను మిమ్మల్ని నమ్ముతా, మీరు నన్ను నమ్ముతారా? నమ్ముతాను ప్రభా. ఎంత నమ్ముతారా మీరు నన్ను? ఎంతైనా నమ్ముతాం ప్రభా. అంటే నేను ఎంతైనా నమ్మదగిన వాడనని మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నాం ప్రభా. నేను మోసం చేస్తానా? చేయరు ప్రభా. యెహోవా ఉత్తముడు, ఆయనలో ఏ అపవిత్రత లేదు, ఆయనలో ఏ చెడ్డగుణం లేదు, సంపూర్ణుడు దేవుడు, సర్వోన్నతుడు దేవుడు. ఆయన్ని నమ్మకపోతే నువ్వు అసలు విశ్వాసమే కాదు. ఆయన నమ్మకపోయావంటే నీళ్ళు సైతాన్గాడు ఉన్నాడు అని అర్థం. ఆయన నమ్మలేదు దేవుడిని. సైతాన్గాడు దేవుడిని నమ్మలేదు. మనం సైతాన్గాడి పిల్లలం కాదు, దేవుని పిల్లలం. మా నాన్న నేను నమ్మకపోతే నాకంటే ఎవడు ఉన్నాడు ఇంకా. మా అమ్మ నేను నమ్మకపోతే నాకంటే పనికిమాలుడు ఎవడు ఉన్నాడు ఇంకా. ఎందుకంటే నా అమ్మనే నమ్మట్లేదు, నాన్ననే నమ్మట్లేదు, నీకెవరు నమ్ముతాను నేను? పనికిమాల బతుకు. ఆడేందుకు నన్ను మోసం చేస్తారు? బాధ్యత గల వాళ్ళ గురించి మాడుతున్నాను. మీరు అడిది పిడిది మళ్ళీ ఎక్కడికెళ్ళకండి. మా అమ్మని నేను నమ్మాలి, ఎందుకంటే నన్ను కన్నది, నన్ను పెంచింది, పెద్ద చేసింది, నా కోసం చాలా త్యాగాలు చేసింది, నేను నమ్మాలి.
మా నాన్నని నేను నమ్మాలి, ఎందుకంటే వాళ్ళు నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. వాళ్ళు లేకపోతే నేను లేను, వాళ్ళు లేకపోతే నా జీవితం లేదు. అంతగా నేను మా అమ్మని నాన్నని నమ్ముతున్నాను. దేవుడు నా తల్లి కంటే తండ్రి కంటే ముందున్నవాడు. అసలు ఈ తల్లిదండ్రుల ప్రేమను నాకు పరిచయం చేసిందే నా దేవుడు. ప్రేమ అనే పదాన్ని నాకు పరిచయం చేసిందే నా దేవుడు, నా తండ్రి. అంతగా నన్ను ప్రేమించాడు ఆయన, అంతగా నా పట్ల కృప చూపించాడు ఆయన, అంతగా నా పట్ల దయ చూపించాడు ఆయన. అంత ప్రేమ నా పట్ల ఆయన కలిగి ఉన్నప్పుడు నేను ఆయన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉండాలి, ఎలా నమ్మాలి నేను ఆయన అంటే, ఎంతైనా నువ్వు నమ్మదగిన వాడు కనుక పెద్దలు పొందిన సాక్ష్యం ఈరోజు క్రైస్తవ్యంలో ఉందా? సాక్ష్యం ఇస్తున్నారు. ఏమిస్తారు సాక్ష్యం? చిల్లర దొరికితే సాక్ష్యాలా? అసలు విశ్వాసం అంటే ఎలా ఉండాలి తెలుసా? ఇలా మీకు రోజుకొకళ్ళని పరిచయం చేసినా 2 సంవత్సరాలు పట్టద్ది. ఈరోజు నేను ఇంకా ఏ భక్తుడి దగ్గరికి వెళ్ళాలా. పెద్దలు చాలామంది ఉన్నారు, లిస్ట్ ఉంది, పెద్దల లిస్టులో నేను ఎక్కడాగా అబ్రహాము గారి దగ్గర ఆగిపోయా. ఈ రోజుకి ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఎంతమంది ఉన్నారు పెద్దలు? చాలామంది ఉన్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మిమ్మల్ని ఆవరించింది. ఇంకా డౌట్ ఉందా? అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం, 8వ అధ్యాయం 56వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం. క్షమించండి, 8వ అధ్యాయం 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము చెప్తున్నాడు. ఎవరికి? అబ్రహాం పిల్లలమని చెప్పుకుంటున్నారు కదా యూదులు, వాళ్ళకి చెప్తున్నాడు. ఏమని? మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని. ఆహా, చూశాడా? చూస్తానని ఆనందించాడా? చూస్తానని ఆనందించాడు. ఎవరి దినం? నా దినం. ఎందుకో తెలుసా? ఆ సంతానం మీ ఇస్సాకు కాదు, ఆ సంతానం మీ యాకోబు కాదు, ఆ సంతానం మీరు కాదు దౌర్భాగ్యులారా, నేను అన్నాడు ఆయన యూదులతో. ఆ అబ్రహాము సంతానం మీరు కాదు, అతనికి వాగ్దానం చేయబడిన సంతానం నేనే. నా కోసం ఎదురు చూశాడు అబ్రహాము, నా కోసం కలలు కన్నాడు అబ్రహాము, నా ద్వారా నెరవేర్చబడబోయే వాగ్దానం గురించి ఎదురు చూశాడు అబ్రహాము. ఐఎమ్ దట్ వన్, ఐఎమ్ ద వన్. నేనే ఆ పర్సన్, నేనే మార్గము. నా కోసం అబ్రహాం ఎదురు చూశాడు. నేనే సత్యము. నా కోసం అబ్రహాం ఎదురు చూశాడు. నేనే జీవము. నా కోసం ఎదురు చూశాడు అబ్రహాము. నేనే. అది ప్రభు యొక్క మాట. చదవండి ఆ తర్వాత. అది చూచి సంతోషించెను అనెను. అది చూచి సంతోషించేశాడు. ఆల్రెడీ వచ్చాం ఇక్కడికి. నా కుమారుడు, నా సంతానం ఆయనే. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. అబ్రహాము సంతానం ఆయన. అబ్రహాముకు వాగ్దానం చేయబడిన సంతానం యేసుక్రీస్తు. అబ్రహాము కుమారుడుగా పిలువబడతాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి అది! సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. నీకు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తాను అబ్రహాము, ఒక అవార్డు ఇస్తాను. ఏ అవార్డు ఇస్తావు ప్రభా? పద్మభూషణ్ ఇస్తావా? పద్మవిభూషణ్ ఇస్తావా? పద్మశ్రీ ఇస్తావా? నోబెల్ బహుమతి ఇస్తావా? ఇంకేమైనా అవార్డు ఇస్తావా అంటే, ఇవి ప్రపంచంలో మనుషులు ఏర్పాటు చేసిన గొప్ప గొప్ప అవార్డులను ఆయన, నేను నీకు దేవుని అవార్డు ఇస్తాను, నువ్వు నా కుమారుడికి తండ్రిగా పిలువబడతావు. ఎలా పిలువబడతావు? నా కుమారుడికి తండ్రిగా పిలువబడతావు. అబ్రహాము కుమారుడు అనిపించుకుంటావు, అబ్రహాము సంతానము అనిపించుకుంటాడు ఆయన. చాలా ఈ రివార్డు, చాలా ఇంకేమైనా ఇక్కడ ఉన్న రివార్డులు కావాలా? మనుషులు ఇచ్చే అవార్డులు కావాలా? కాదు ప్రభు, అసలు దీన్ని మించిన పరలోకపు అవార్డు ప్రభు. ఇది ఏ అవార్డు? ఇది భూలోకపు అవార్డా? ఇది పరలోకపు అవార్డు. మన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు చాలా బాధపడ్డాడంట, ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వలేదని. కుళ్ళిపోయాడు. నాకంటే శాంతి దూత ఉంటాడా ప్రపంచంలో? ఎంత బాగా యుద్ధాలు చేస్తాను నేను.
నాకు ఇవ్వలేదని బాధపడ్డాడంట ఆయన. డైరెక్ట్ విమర్శలు చేసాడు, నాకు ఎందుకు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారు, నాకంటే గొప్ప శాంతి దూత ఉంటాడు అసలా అని బాధపడ్డాడంట అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ లోకపు అవార్డుల కంటే గొప్ప అవార్డు, పరలోకపు అవార్డు ఎవరు తీసుకున్నారు? అబ్రహాం తీసుకున్నాడు. తర్వాత చదవండి. అందుకు యూదులు చెప్పొచ్చేవులే, నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు. మహావిశ్వాసులు వీళ్ళు, దేవుని బిడ్డలట వీళ్ళు. యూదులు, నీకు ఇంకనూ 50 సంవత్సరములైనను లేవే, నువ్వు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా యేసు అన్నారు, రే 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 అబ్రహాము పుట్టక మునుపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు కూడా నేను పరలోకంలో ఉన్నాను రా నాయన. అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు నేను ఎక్కడున్నాను? పరలోకంలో ఉన్నాను, ఆత్మరూపిగా అక్కడే ఉన్నాను. అబ్రహాముకు వాగ్దానం చేయడం నాకు తెలుసు. గట్టిగా మాడితే అబ్రహాము పుట్టడం కూడా నాకు తెలుసు, అబ్రహాము సృజింపబడ్డం నాకు తెలుసు, అబ్రహాం అమ్మ కడుపులో 9 నెలలు ఎలా తయారయ్యాడో నాకు తెలుసు. అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను రా బిడ్డలారా అంటే ఎంత దుర్మార్గులు అంటే ఆయన మీద రాళ్ళు ఎత్తారట వీళ్ళు. కాబట్టి వారు ఆయన మీద రివుటకు రాళ్ళు ఎత్తారంటే ఎంత పనికిమాలోళ్ళు యూదులు. ఎక్కువ శాతం అందరూ పనికిమాలోళ్ళే, కొద్దిమంది మార్పు చెందారు అందులో. ఎప్పటికీ పనికిమాలోళ్ళే అలాగే బతుకుతున్నారు వాళ్ళు. మార్పు లేదు వాళ్ళలో, మార్పు లేదు. అంత 2000 సంవత్సరాలకు ఇంకా మార్పు లేదు వాళ్ళలో. 2000 ఏళ్ళుగా ఎక్కువ మంది నశించిపోతున్నారు తప్ప ఎక్కువ మంది రక్షణలోనికి వెళ్ళట్లేదు. క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించలేదు వాళ్ళు. సో అబ్రహాము పుట్టక మునుపున్న ఆయన ఏమీ దొరకలేదు అబ్రహాంకి. అయినా కూడా ఏముంది ఇతని దగ్గర? టోకెన్, విశ్వాసం ఉంది. తర్వాత మరో మాట చూద్దాం. హెబ్రీ పత్రిక మళ్ళీ గలతీ పత్రికకి వెళ్దాం, కంగారు పడకండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు దేనిని బట్టి? విశ్వాసం అంటే ఏంటని చెప్పాను ఇప్పటివరకు మీకు. టోకెన్ అంతే, ఏమి ఇవ్వలే, ఏం లేదు అక్కడ. ఏముంది? వాగ్దానం ఉంది. ఇస్తాను అన్న వాగ్దానం. ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారు, ఆవిడ మెడలో 10 కాసులు నెక్లెస్ ఉందనుకుందాం, 10 కాసులు ఉందనుకుందాం నెక్లెస్. మీరు అన్నారు, అమ్మా అది నాకు ఇచ్చేస్తావా అన్నారు. నన్ను జాగ్రత్తగా చూసుకోవే బిడ్డ, నేను చనిపోగానే అది నీకే అన్నారు. అప్పుడు నమ్ముతావా నమ్మవా? ఇప్పుడు ఏమని చెప్తావు? ఈ నెక్లెస్ ఎవరిది? నాదే. ఎందుకు? మా అమ్మ ఏం చేసింది? మాట ఇచ్చింది. లేకపోతే ఏం చేసింది? వాగ్దానం చేసింది, ఇది నీదేరా అంది. ఇగో ఇల్లు నీదే, నీ పేరు రాయలేదు ఇంకా, కానీ ఏమన్నారు? నీదే. ఈ పొలం నీదేరా, నీ పేరు రాయలా, నీదే అన్నారు. ఇప్పుడు ఎవరిచ్చిన మాట ఇది? అమ్మ మాట, నాన్న మాట, బామ్మ మాట. బామ్మ మాట బంగారు బాట అంట. నాన్న మాట ఇత్తడి మూట, వెండి మూట. అమ్మ మాట ముత్యాల మూట. సరే, అమ్మ మాట, బామ్మ మాట, నాన్న మాట, భార్య మాట, భర్త మాట, ఈ మాటలని పక్కన దేవుని మాట. ఎవరి మాట? దేవుని మాట. మనిషి మాట అయినా మారిపోద్దేమో, దేవుని మాట అన్నట్టుకని మారని మాట. ఏం మాట? మారని మాట, జీవపు ఓట దేవుని మాట. ఆయన అసలు మాట ఇచ్చాడా చేతిలోకి వచ్చేసినట్టే, ఫిక్స్. ఇంకా మాట అన్నాడా, ఫిక్స్, చేతిలోకి వచ్చింది అంతే. మనం ఆలోచిస్తాం మాట ఇచ్చేసాక, అయ్యి బాబు ఇలా మాట ఇచ్చేసాను, ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలి, అనవసరంగా మాట ఇచ్చేసాను ఇప్పుడు ఏం అని మనిషి అనుకుంటాడు. దేవుడు ఇంక అలా కాదు. మాట ఇచ్చి పశ్చాత్తాపం ఉండదు, మాట ఇచ్చి అయ్యా అని 4 కోరుకోటాలు ఉండవు. మాట ఇచ్చి అబ్బాబ్బా మాట ఇచ్చాను, అబ్బా ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి, దీన్ని ఎలా తిరగేయాలి, అది ఉండదు ఆయన దగ్గర. ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? మనుషుల దగ్గర ఉంటాయి, మన దగ్గర ఉంటాయి. దేవుడు మాట ఇచ్చి తప్పనివాడు, మాట ఇచ్చి
నెరవేర్చువాడు, ఆయన మాట తప్పని దేవుడు. అర్థమైందా? మనుషులు డైలాగులు ఉంటాయి, మాట తప్పడో మడం తిప్పడో అని. అలా కాదు దేవుడి దగ్గర పర్ఫెక్ట్గా వర్తిస్తుంది అది, మనుషుల దగ్గర కాదు. మనుషులు మాటలు తప్పుతారు, మడమలు తిప్పుతారు, నడకలు మారుస్తారు, పరుగులు ఆపుతారు, ఇచ్చిన మాట నెరవేర్చకపోవచ్చు. ఇవన్నీ మనుషుల్లో ఉండే లక్షణాలు. కానీ దేవునిలో ఎన్నటెన్నటికి లేని ఉండని లక్షణం ఏదైనా ఉంది అంటే అది మాట తప్పని వాడు, మాట ఇచ్చి నెరవేర్చువాడు, వాగ్దానము చేసి విడువని వాడు. ఒక్కసారి వాగ్దానం చేశాడా ఫిక్స్ అంతే. ఇంకా దాన్ని ఎవ్వరు కదపలేరు. అది మారదు. ఎందుకంటే మారని దేవుడు ఆయన. ఎవరైనా మారని దేవుడు, మార్పు లేని దేవుడు ఆయన. అంత గొప్ప ప్రేమామయుడు, కరుణా సంపన్నుడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, విశ్వాసమును బట్టి అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. అడ్రస్ కూడా చెప్పలేదంట. నువ్వు బో అన్నాడు అంతే. చూపిస్తాను బో. అలా కాదు ప్రభా, రూట్ మ్యాప్ పెట్టు, లింక్ పంపి, లొకేషన్ సెండ్ చేయి అన్నాడా? లొకేషన్ సెండ్ చేయమన్నాడా? నువ్వు బో, లొకేషన్ వస్తుందిలే బో, నేను చెప్తానులే, నువ్వు వెళ్ళి ఎక్కడ ఆగుతావో ఆగిన చోట చెప్తాను, అంతదాకా నడుచుకుంటూ పో, ప్రయాణం చేసుకుంటూ పో. ఎరుగకయే వెళ్ళాను. నెక్స్ట్, విశ్వాసమును బట్టి అతడును అతని వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. అనగా వాళ్ళకి అసలు విషయం అర్థమైంది. దేవుడిస్తానన్న దేశం ఈ దేశం కాదు, దేవుడిస్తానన్న సంతానం ఈ సంతానం కాదు. రెండూ ఆత్మ సంబంధమైనవే. ఇవి కావు, ఇవి ఉంటాయేటి? దేశం ఇచ్చాడు అనుకుందాం, ఉదాహరణకు మనకే ఇచ్చాడు అనుకుందాం దేశం. గట్టి పట్టు కూర్చున్న 4 ఏపులు 4 తాళ్ళు కట్టేసి దేశానికి ఎంతసేపు ఉంటాం చెప్పు? తాళ్ళు పట్టుకుని లాక్కుంటూ కూర్చున్నాం ఎంతసేపు? ఏంటి? ఈ దీపం వెలిగినంతసేపు. దీపం ఏదో రోజు ఏమవుద్ది? ఆరిపోద్ది. ఉంటుందా? ఆరిపోద్దా? ఆరిపోద్ది. ఆరిపోతే దేశాన్ని ఏం చేయాలి? తాడేం చేయాలి? వదిలేయాలి. దేశాన్ని ఏం చేయాలి? ఖాళీ చేయాలి. వెళ్ళాలా వద్దా? వెళ్ళాలా ఉండాలా? నేను అదే చెప్తున్నా, ఎక్కువ బాగా సీరియస్గా తీసేసుకోకండి జీవితాన్ని. ఇది చాలా చిన్నది, అర్థమైందా? జస్ట్ చిన్న గమ్ముతో అంటించాడు అంతే. నేను ఇక్కడ ఏదో రోజు గమ్ము వదిలేద్ది. మరీ స్ట్రాంగ్ గమ్ము అనుకోకో, నీకు వేసింది చాలా చిన్నది. జస్ట్ అలా అంటే ఎగిరిపోతాం. అలా అంటుకున్నంత సేపు అలాగ అంటుకుని అలా తిరుగుతావు ఇక్కడిక్కడే. ఏదో రోజు గాలి టిక్కుమంటది, అప్పుడు అలా ఎగిరిపోతాం. అప్పుడప్పుడు చూడండి, హైడ్రోజన్ బెలూన్స్ తయారు చేస్తాం పిల్లలు. హీలియం బెలూన్స్, హైడ్రోజన్ బెలూన్స్ తయారు చేస్తుంటారు కదా. అవి చూడండి, చిన్న కింద పట్టుకుని ఉంటారు, అలా కాసేపు తిరుగుతూ ఉంటారు, వదిలేరు అనుకోండి. అది ఎడగోపోతే ఇంక మనకు దొరకదు. అంతే మన జీవితం కూడా అంతే. మీరు ఎంతలో కనబడతారు అంతలో వెళ్ళిపోతారు. మీరు ఇక్కడే శాశ్వతంగా యుగాలు ఉండిపోవడానికి రాలే. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకోకండి. బతికినంతకాలం ఆనందంగా బతకండి, బతికినంతకాలం ఉన్నదాంతో తృప్తిగా బతకండి, బతికినంతకాలం సంతోషంగా బతకండి. ఓవర్గా రియాక్ట్ అయిపోకండి. మీరేం అంటుపోరు ఇక్కడ శాశ్వతంగా, ఏముండదు. అంతకే నా మీద నమ్మకం లేదా? శ్మశానానికి వెళ్ళి ఒక అరగంట కూర్చొని రండి. మీలాంటి తోపులే అక్కడ పడుకున్నారు, మీలాంటి తురుములే అక్కడ పడుకున్నారు. మీరు రేపు పొద్దున వాళ్ళ పక్కన సోటు అడుగుతారు, వెళ్ళి బాబాయ్ కొంచెం జరుగు బాబయ్య అంటారు. జరుగు బాబయ్య అంటే చూడలేదు అంటాడు రాజమండ్రిలో. అయితే మరి ఏం చేయమంటే బాబయ్య నా మీద పడుకో అంటాడు. రాజమండ్రిలో అట్నే ఉంది పరిస్థితి. ఇక మన పల్లెల్లో పర్లేదు, కొంచెం ఎక్కువ చోటు ఉంది మనకి, జరగనక్కర్లా. నీది నీకు నాది నాకు దొరికేద్ది. ఇక్కడ సిటీలకు పోయావనుకో, సుబ్బారావు మీద అప్పారావు, అప్పారావు మీద వెంకటరావు మీద సత్యనారాయణ మీద మరియమ్మ, అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు అలా పడుకుని అలా పైకి పెట్లు అలా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ మనం శాశ్వతంగా ఉండిపోయాం, ఉద్ధరించేయడానికి రాలా.
రాజులు పోయారు, పాలకులు పోయారు, అధికారులు పోయారు, గొప్పోళ్ళు పోయారు. నేనే ప్రపంచాన్ని పాలించే చక్రవర్తిని అనుకున్న నెబుకద్నెజర్ లాంటి వాళ్ళు పోయారు. అలెగ్జాండర్ పోయాడు. రోమన్ చక్రవర్తులు గాల్లో కలిసిపోయారు, మట్లోకి పోయారు. మనిషి అన్నవాడు ఇక్కడ శాశ్వతంగా ఉండడానికి వచ్చినవాడు కాడు. నరులారా తిరిగి వచ్చేయండి. అలా కాదు ప్రభా, ఇంకా ఉంటాం ప్రభా. అవ్వదు బిడ్డ, వచ్చేయి నాన్న. లేదు నేను రాను అంటే డెప్ మీద కొట్టి తీసుకెళ్ళిపోతాడు నాన్న. ఉండనివాడు ఎక్కువసేపు నాన్న కదా, అంతే. పార్క్కి తీసుకెళ్ళినా, ఫంక్షన్కి తీసుకెళ్ళినా, నేను ఇంకా ఆడుకుంటాను, నేను ఇంకా ఉంటాను, నేను ఇంకా తింటాను, నేను ఇంకా పరిగెడతాను అన్నావు అనుకో, టైం అయిపోయిందిరా, చాలాసేపు అయింది, మనం వచ్చి వెళ్ళిపోవాలరా అంటాడు. నేను రాను అన్నావు అనుకో, 2 బీకి తీసుకెళ్ళిపోతాడు. అంతేనా? ఇక్కడ జరిగేది కూడా అంతే. ఎక్కువ అంటూ పోయి ఊరు మనదిరో అనుకో, దేవుడు ఏమంటాడు? వాడు ఊరు నీది కాదురో, నువ్వు వెళ్ళిపోవాలరో అంటాడు. అర్థమైందా? ఎక్కువ అంటూ పోయి ఉండడానికి ఏం లేదు ఇక్కడ. వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. ఇప్పుడు ట్రైన్ ఎక్కుతావు, నువ్వు ఎక్కినప్పుడు నీతో పాటు చాలామంది ఎక్కుతారు, కానీ నువ్వు గమనించావు లేదో, నువ్వు ఎక్కేటప్పుడు చాలామంది దిగుతూ ఉంటారు ఆ స్టేషన్లో. అంటే వాళ్ళ స్టేషన్ వచ్చేసింది, నువ్వు ఎక్కుతున్నావు, ఆడు దిగుతున్నాడు. మళ్ళీ ఇంకో స్టేషన్ వస్తుంది, ఎక్కేవాడు ఎక్కుతుంటాడు, దిగేవాడు దిగుతుంటాడు. నీకు అప్పుడు అర్థం కావాలి, పుట్టేవాడు పుడతానే ఉన్నాడు, పోయేవాడు పోతానే ఉన్నాడు. ఇప్పుడు గర్భాల్లో చాలామందిని మోస్తున్నారు తల్లులు. ఆల్రెడీ పల్లకీలో మోయబడుతున్న వాళ్ళు కూడా చాలామంది బయట కనబడుతున్నారు. గర్భాల్లో మోయబడుతున్న వాళ్ళు గర్భాల్లో మోయబడుతున్నారు. పాడె మీద మోయబడుతున్న వాళ్ళు పాడె మీద మోయబడుతున్నారు. మోత కామన బిడ్డ. గర్భంలోంచి బయటకు వచ్చేవాళ్ళు ఉన్నారు, సమాధి లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. ఎక్కేవాడు ఎక్కుతున్నాడు, దిగేవాడు దిగుతున్నాడు. తరం వెంబడి తరం గతించిపోతుంది. భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. ఇది సత్యం. ఏదో రోజు మన స్టేషన్ వస్తుంది, మనం కుర్చీ దిగి వెళ్ళిపోవాలి. నేను కచ్చిపేసా, ఈ సీట్ నాది, నేను దిగను అని చెప్పి ఈ ఫ్రీ బస్సుల్లో గొడవలు పెట్టుకున్నట్టు గొడవలు పెట్టేసుకుంటే కుదరదు. ఫ్రీ బస్సుల్లో ఆడవాళ్ళు మగోళ్ళు కూడా కొట్టేస్తున్నారంట పాపం. జుట్టు పట్టుకుని కొట్టేసుకుంటున్నారు. ఇది నాది సీటు, బోల్ట్లు ఇప్పుకొని అట్టుపోతా పెట్టి నెత్తి పెట్టుకుని. స్టేషన్ వచ్చాక దిగిపోవాలి, నీ స్టాప్ వచ్చిన తర్వాత దిగిపోవాలి. తోసేస్తారు బయటికి. వాళ్ళు ఉండమన్నా నువ్వు ఉండవు. అలాగే ఏదో రోజు నీకు స్టాప్ వస్తుంది. ఇక్కడ ట్రైన్లో మంచి స్పీడ్గా పోతున్నాను కదా, ఎప్పటికి ఇందులో ఉండిపోతాను అనుకున్నావా? ఉండో, ఏదో రోజు నీకు స్టాప్ వస్తుంది. దిగమ్మా, దిగు 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 అంటారు, దిగేయాలి. అది జీవితం. జీవితం విలువ అర్థం చేసుకోండి. విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఈ జీవితం కాదు. అబ్రహాముకు అర్థమైపోయింది. ఆ మాట చదవండి, ఎంత బాగుందో. వాగ్దత్త దేశములో పరవాసులైరి యాలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. ఎదురు చూచుచుండెను. ఇంకనూ ఎదురు చూచుచుండెను. మనం ఎదురు చూస్తున్నాం, కానీ టోకెన్ చేతబట్టుకు ఎదురు చూస్తున్నాం. ఐ హ్యావ్ ఎ టోకెన్. ఎగ్జాంపుల్ చూపిస్తున్నానే, తర్వాత నా దగ్గర దోసుకెళ్ళిపోకండి. ఇదేదో టోకెన్ అన్నాడు ఇందాక నుంచి. ఎట్టయినా సరే ఇది కొట్టేయాలి, ఇది కొట్టేస్తే మన దగ్గర కూడా ఏముంటుంది. అలాగ అర్థం చేసుకుంటారా? మీకు దండం. అలాగ అర్థం చేసుకోకండి. ఇందాక నుంచి విశ్వాసం గురించి మీకు అర్థం చేయడానికి ఈ పేపర్ ఒక పట్టుకు చెప్తున్నాను అంతే. ఇప్పుడు అయిపోయిన తర్వాత అటు ఇటు చూసి ఇది లాక్కుపోకండి. దీనివల్ల మీకు ఏ ప్రయోజనం ఉండదు. ఈ టోకెన్ ఆల్రెడీ మీ మైండ్లో ఉన్న టోకెన్ గురించి మాడుతున్నాను. మీ మైండ్లో ఉన్న విశ్వాసం గురించి మాడుతున్నాను నేను. అర్థమైందా? ఆ విశ్వాసాన్ని పట్టుకుని అబ్రహాం మృతి చెందాడు. పునాదులు గల ఆ పట్టణం కోసం అబ్రహాం ఏం చేస్తున్నాడమ్మా? ఎదురు చూస్తున్నాడు. సంతానం కోసం ఎదురు చూస్తున్నాడు. నిరీక్షించాడంట. ఏం దొరకకుండా నిరీక్షించడం ఎంత గొప్ప సాక్ష్యం. ఏమిచ్చాడయ్యా నీకు నీ దేవుడు అంటే విశ్వాసం ఇచ్చాడు చాలు. ఏమి ఇవ్వకుండా అంత గుడ్డిగా ఎందుకు నమ్మావు ఆయన్ని అంటే ఆయన ఎంతైనను నమ్మదగినవాడు. ఇప్పుడు వాగ్దానం నెరవేరడానికి అబ్రహాం జీవితంలో దాదాపు ఎన్ని వేల సంవత్సరాలు పట్టిందో తెలుసా? దగ్గర దగ్గర 2000 సంవత్సరాలు పట్టింది ఆ సంతానం భూమి మీదకి రావడానికి. ఎన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర 2000 ఇంకా ఎక్కువే. అంత కాలం అబ్రహాం ఏం చేశాడు?
ఎదురు చూశాడు. అలా ఎదురు చూస్తే అప్పుడు వచ్చింది సంతానం భూమి మీదకి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ముగించుకుందాం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే, ఆ ఒక్కడే క్రీస్తట. ఆ ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానం ఎవరు? క్రీస్తు. నేను చెప్పినదేమనగా 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం. అబ్రహాము తర్వాత ఎన్ని సంవత్సరాలకు వచ్చిందంటే ధర్మశాస్త్రం? 430 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ధర్మశాస్త్రం వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను ఎవడు కొట్టివేయలేడు. ధర్మశాస్త్రం రాకముందే అబ్రహాముకు వాగ్దానం చేయబడింది, క్రీస్తు ద్వారా నీ సంతానాలన్నిటినీ నేనే, ఈ భూలోక రాజ్యాలన్నిటినీ నేను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ఆ సంతానం ఎవరు? క్రీస్తు. ఒక్కడు క్రీస్తు. ఇశ్రాయేలీల వల్ల ఈ ప్రపంచం ఆశీర్వదింపబడలేదు, క్రీస్తు వల్ల భూలోక వంశాలన్నీ ఆశీర్వదింపబడ్డాయి. ఈరోజు క్రైస్తవ్యం లేని దేశం లేదు. దేవుని వాగ్దానం ఎంత గొప్పగా నెరవేరుతోంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూశారు, అది దేవుని వాగ్దానం. ఇంచుమించి ఈ వాగ్దానం నెరవేరడానికి 2000 సంవత్సరాల పైచీలకు అప్రాక్సిమేట్లీ అబ్రహాం ఎదురు చూశాడు. ఇప్పుడు పరదైసుకు వెళ్ళినప్పుడు యేసుప్రభుని ఖచ్చితంగా గుండెలకు హత్తుకుని ఉంటాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు దొంగలు అన్నాడు కదా యేసుప్రభు. అక్కడ అబ్రహాం కూడా ఎవరిని హత్తుకుంటాడు? యేసుప్రభు వారిని వెళ్ళి హత్తుకుంటాడు. ప్రభువా, 2000 ఏళ్ళు పట్టింది ప్రభువా నా సంతానం అని చెప్పబడిన మిమ్మల్ని చూడడానికి. దగ్గర ఎదురు చూడడంలో, నిరీక్షించడంలో ఉన్న ఆనందం మీకు అర్థమైతే అదమ్మ విశ్వాసం. మరి దీన్ని బట్టి పొందాలి సాక్ష్యం. ఇప్పుడు చెప్పండి, మీరు సాక్షులా? గేదె పాలిత్తలేదండి, అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల, సంఘం అంతా చేసిన ప్రార్థన వల్ల గేదె పాలు ఇచ్చిందండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక అన్నవా? గేదె ఇచ్చేసింది మొత్తమే పాలు. ఇప్పుడు నువ్వు సాక్షి అయ్యావు. ఓహో, పాలు ఇవ్వకపోతే పిశాచి అవుతావు, సాక్షి అవ్వవు కదా. గేదె చచ్చిపోయింది అనుకో సడన్గా, ఇంకంతే. అయ్యగారు లేడు, అమ్మగారు లేదు, దేవుడు కూడా లేడు ఇంకా, అంతే. మరి ఎన్ని గేదెలు ఉండగా నా గేదెని అట్టుబడి చూసారా దేవుడు? చక్కగా పాలు వ్యాపారం జరుగుతుంది, నీళ్ళకి లీటర్ పాలు కలుపు అమ్ముకుంటున్నాను చక్కగా. వచ్చి నా గేదె దొరికింది దీనికి అని ఆయన మీద పడిపోతావా? ఏవి సాక్ష్యాలో. ఒకడేమో తెల్ల జుట్టు నల్లగా మార్చిన యేసయ్యకు స్తోత్రం అంటాడు, ఒకడేమో పొట్టోడిని పొడుగ్గా చేసేసిన యేసయ్యకు స్తోత్రం అంటాడు. వీడు పొడుగా ఏం సాధించాడో నాకు ఇప్పటికి అర్థమై సావదు, పొట్టుగా ఉండి ఏం కోల్పోయాడో కూడా నాకు అర్థం అవ్వదు. పొట్టోళ్ళు మనుషులు కాదా ఏంది నాకు అర్థం కాదు. దేవుడు నిన్ను పొట్టుగా చేశాడు అంతే, ఇంక నీకు అదే 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 లెక్కేసుకో అంతే. ఇంక నువ్వు పెరగవు. ఎవడు నువ్వు చింతించడం వలన తన ఎత్తున మూరుడు ఎక్కువ. పొట్టోళ్ళు అయితే మనుషులు కదా, పొడుగోళ్ళే మనుషులా ఏంది? సో సాక్ష్యం అంటే ఈ చిల్లర మాటలు కాదు. ఆవిడెవరో ఉంటుంది చూడు, గొలుసు కావాలి ప్రభువా అందంట. అల్లుడు అడిగాడంట, గొలుసు హైదరాబాద్లో దొరికేసిందంట రోడ్డు మీద వెళ్తుంటే. ఆ వీడియో నేను మాట్లాడిన తర్వాత కింద చాలామంది కామెంట్లు, ఆ గొలుసు నాదే, ఎత్తవా కేసు ఎట్టమంటావా అంటున్నారు. నిజం, ఆ గొలుసు మాదే, మర్యాదకి ఇస్తావా, కేసు ఎట్టమంటావా, మీ అల్లుడికి ఇస్తావా, నువ్వు మా గొలుసు కొట్టేసి అంటున్నారు వాళ్ళు. ఇప్పానికి మాలిన సాక్ష్యాలు. సాక్ష్యం పొందిన పెద్దలను చూడండి, పెద్దలు పొందిన సాక్ష్యం కనీసం దాన్ని రీచ్ కూడా అవ్వలేకపోతున్నాం మనం. చిల్లర మాటలు చెప్పు బతుకుతున్నాం. ఏముంది ఇక్కడ? మనకి ఏమీ లేదు, అంతా పోద్ది ఏదో రోజు. ఈరోజు నాది అనుకుంటున్నది ఏది ఒకరోజు నాది కాదు. ఇది నిజమా అబద్ధమా చెప్పు? ఈరోజు నాది నాది అని గట్టిగా చెప్తున్నాను. ఈ ల్యాండ్ నాది, ఈ బంగారం నాది, ఈ చొక్కా నాది, ప్యాంట్ నాది, చీర నాది, బట్టలు నాది, ఇల్లు నాది, ఈ పిల్లలు నా వాళ్ళు,
ఈ ఆస్తి నాది, ఈ అంతస్తులు నావి, ఈ పదవి నాది, ఈ ఉద్యోగం నాది, ఈ చదువు నాది, బ్యాంక్ బ్యాలెన్స్ నాది, లాస్ట్ అండ్ ఫైనల్ ఈ శరీరం నాది, ఈ శరీరం నాది. ఇంకా గట్టిగా చెప్పు, ఈ శరీరం నాది అంటే అప్పుడు మట్టి అంటది, నోర్మొయ్ నీది కాదు నాది. మట్టిలోని పురుగులు అంటే నోర్మొయ్ నీది కాదు మాది. ఆకలితో ఉన్నాం, తొందరగా పెట్టెలో పెట్టెత్తి తినేస్తాం. నువ్వేమో కోళ్ళు తినేసావు, మేకలు తినేసావు, అవి తినేసావు, ఇది తినేసావు, చేపలు తినేసావు, మెడతలు తినేసావు, ఏదో తినేసావు, చైనా వాళ్ళ కానీ తినేసావు. ఇప్పుడు పురుగులు అంటాయి, ఇన్ని తిన్నావు కదా, బాగా బలిసి ఉన్నావు దా మేము తింటాం నిన్ను అంటది. ఆవిడ పెట్టిలో పెట్టగా నేనేం తినేస్తుంది, పురుగు తినేస్తుంది. ఇప్పుడు చెప్పు, ఏది నీది, ఏది నీది చెప్పు. నాది నాదంటావు అంతేనా? నాది నాదంటావు, ఏది పట్టుకొని ఒట్టిగా వచ్చావు, ఒట్టిగా పోతావు. అందుకే విశ్వాసము గలవారై మృతి పొందిరి, ఆ మాట ఎంత బాగుంటుందండి బాబు. విశ్వాసము గలవారై మృతి పొందిరి, దేవుడు వారి దేవుడు నన్ను అనిపించుకొనుటకు సిగ్గుపడువాడు కాడు. ఆయన నిన్నంతగా ఎందుకు, నేను అంత నమ్మానండి నా తండ్రిని, అంత నమ్మేసరికి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంటోంది దేవుని గ్రంథం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఎప్పుడైతే మనం విశ్వాసంతో ఉన్నామో ఆ విశ్వాసమే మాట్లాడద్దట. ఆ విశ్వాసం గలవారై మృతి పొందిరి అని వ్రాయబడింది. అలాంటి వారి విషయంలో దేవుడు నా పిల్లలు అని చెప్పుకున్నటకు సిగ్గుపడువాడు కాడు. ఎందుకంటే చూడండి 16వ వచనం, 13వ వచనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం అండర్లైన్ చేసుకోండి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవించలేదంటే, చెట్టు ఫలం ఇంకా తినలేదంట. ఈ చెట్టు నీదే అన్నాడు. పచ్చడెట్టేసుకోమంటావు ప్రభా, ఎండాకాలం వచ్చింది, ఈ మామిడి చెట్టు మొత్తం నాదేనా, ఈ మామిడి తోట మొత్తం నీదేనా? నీదే. అయితే ఆవకాయ మాగాయ తొక్కుడు మొత్తం పట్టేస్తాం ప్రభా అంటే, పళ్ళు ఇప్పుడు ఇవ్వను ఆయన, పళ్ళు ఇప్పుడు చెట్టు నీదే కానీ పండు నీది ఇప్పుడు కాదు. టైం పడుద్ది. మరి టైం పడుద్ది. ఎంత టైం పడుద్ది? చాలా టైం పడుద్ది. ఎన్ని సంవత్సరాలు పడుద్ది? అబ్రహాంకి అయితే 2000 సంవత్సరాలు పట్టింది దగ్గర. మరి 2000 సంవత్సరాలు వెయిట్ చేస్తావా? టోకెన్ పట్టుకుని వెయిట్ చేస్తావా? ప్రభా 100% వెయిట్ చేస్తాను ప్రభా, నువ్వు నమ్మదగిన వాడవు, నేను ఎంతసేపు అయినా ఓర్చుకుంటాను, నేను నిన్ను నమ్ముతున్నాను. ఎంత నమ్ముతా? గుడ్డిగా నమ్ముతున్నాను. నువ్వు నన్ను వదిలిపెట్టే దేవుడవు కావు. ఈ ప్రసంగం మిమ్మల్ని మెట్టెక్కించాలి, అర్థమైందా? మీతో పాటు ఇంకా ఎంతమంది వింటారో అందరిని ఒక మెట్టెక్కించాలి. అందుకే ఇమ్మీడియట్గా ఈ ప్రసంగం ఎవరికి అవసరం అనిపిస్తుంది వాళ్ళకి పంపించేయండి. అలా పంపించేసి, మీరు సాధారణంగా వినే ప్రసంగాలు లాంటి ప్రసంగం కాదయ్యా బాబిది, చాలా లోతైన అర్థవంతమైన స్కాలర్ ఉన్నది, స్కాలర్ చెప్పేది. కాబట్టి జాగ్రత్తగా వినండి, బైబిల్ బాగా నేర్చుకోండి. మీరు వింటున్న బోధ లాంటి బోధ కాదు ఇది, చాలా లోతైన బోధ, చాలా బలమైన బోధ, విశ్వాస సంబంధమైన సుబోధ, సత్యవాక్య సంపద. దీన్ని మీరు దాచుకుంటే ధన్యులు, విడిచిపెడితే మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు అని చెప్పండి. మీరు ఎవరికైతే లింక్ పెడతారో వాట్సాప్లో వాళ్ళకి ఇదంతా టైప్ చేసి పెట్టండి, తప్పులేదు. ఖచ్చితంగా చూడు, ఈ ప్రసంగం ఒక క్రైస్తవుడా, ప్రతి క్రైస్తవుడు వినవలసిన సందేశం ఇది, ఇలాంటి సందేశాలు ఈరోజు సంఘానికి అవసరం అని చెప్పండి. అర్థమైందా? ఇక్కడ వ్రాయబడిన మాట, వీళ్ళెవ్వరూ ఆ వాగ్దానాల ఫలం అనుభవించలేదట. వీరందరూ ఆ వాగ్దానముల ఫలం అనుభవించారా? అనుభవించలేదు. అనుభవింపకపోయినను అది సాక్ష్యం. అంటే అది సాక్ష్యం. ఏమి ఇవ్వలేదు నీకు, భక్తులకి ఏమి ఇవ్వలేదు ఇంకా, అయినా ఏం కలిగి ఉన్నారు? విశ్వాస వీరులు. ఇప్పటికీ మూర్ఖులు మాడతారు, స్టెఫన్ ఎందుకు కాపాడలేదండి దేవుడు, రాళ్ళతో కొడుతుంటే, యాకోబుని కటకంతో చంపేస్తుంటే ఎందుకు ఆపలేదు, పౌలు గారిని కొడుతుంటే ఎందుకు అడ్డుకోలేదు, పేతురు గారిని చిలివేస్తుంటే ఎందుకు అడ్డుకోలేదు, తోమాని చంపేస్తుంటే ఎందుకు అడ్డుకోలేదు? అరే మూర్ఖులారా, పరీక్ష అది, వాళ్ళ విశ్వాసానికి పరీక్ష. అడ్డుకోడు. అయినా నువ్వు నమ్ముతావా తండ్రిని? పౌలు నువ్వు నమ్ముతావా? నేను దెబ్బలు తిన్నావు కదా, నేనున్నా, నేను కాపాడలేదు, నమ్ముతున్నావా? ప్రభువా, క్రీస్తు పొందిన దెబ్బలతో పోల్చుకుంటే నా దెబ్బలా ప్రభువా,
ఆ ఏమైనా తక్కువైనా ఏమో నేను పూర్తి చేద్దామని నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడట పౌలు. ఇంకా దేవుడు కొట్టండి క్లాప్స్ అంటాడు దేవదూతల్ని, మిమ్మల్ని కాదు. ఎవరిని కొట్టు, అదిగో నా కుమారుడు. ఇది విశ్వాసం అంటే, అది విశ్వాసం అంటే. లాజర్ని అడుగుతారు, నిజంగా నువ్వు దేవుడిని నమ్మావా? నమ్మాను. మరి కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి, నీకేమో ఎంగిలి మెతుకులు కూడా ఇవ్వలేదు నీ దేవుడు. అలా వదిలేసాడేటి నీ దేవుడు నిన్ను? నీ దేవుడు పట్టించుకోడా? అంత గొప్పగా చెప్తున్నావు, నీ దేవుడు నిన్ను వదిలేశాడు అలాగా. ఆ ధనవంతుడిని చూడు, ఆడికేమో పంచభక్ష పరమాణాలు ఇచ్చాడు, కనీసం నీకు ఆడి బల్ల మీద నుండి పడే రొట్టె ముక్క కూడా దొరకనివ్వలేదు నీ దేవుడు. ఇంత క్రూరుని నమ్మేవా నువ్వు లాజరు? వదిలే చచ్చిపో అని సాతాను ఇన్స్పిరేషన్ ఇస్తుంటే, అప్పుడు లాజరు అంటాడు, నా దేవుడు ఇచ్చినను ఇవ్వకపోయినను పట్టించుకోపోయినా నాకేం ఇబ్బంది లేదు. ఇది ఒక పరీక్ష, కాసేపు పరీక్ష ఓర్చుకుని గెలిచాను అనుకో, నెక్స్ట్ చూడరా బిడ్డ ఎట్టుంటుందో నా లైఫ్. అబ్రహాము రొమ్మును అనుకుంటాను, దేవదూతలు వచ్చి నన్ను తీసుకెళ్తాయి. అక్కడ కన్నీరు ఉండదు, ఏడుపు ఉండదు, కురుపులు ఉండవు, కుక్కలు ఉండవు, బాధలు ఉండవు, ఆకలి ఉండదు, ఇరుకులు ఉండవు, ఇబ్బందులు ఉండవు. జీవితాంతం రాజకుమారుల్లాగా యుగ యుగాలు నా తండ్రి సన్నిధిలో జీవించబోతున్నాను. అందుకే ఈ పరీక్షను ఓర్చుకుంటున్నాను, నేను గెలుస్తాను. అది విశ్వాసం. దట్ ఈస్ ద టోకెన్. ఉందా మరి నీ దగ్గర టోకెన్? ఇప్పుడు సాక్ష్యాలు విన్నారనుకోండి, మీకు చిరాకు వచ్చేద్ది ఈ ప్రసంగం విన్న తర్వాత. నువ్వు సాక్ష్యం చెప్ప కదలవా చి అంటావు. నేను పొట్టుకుండేవాడినండి, అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల 2 అంగుళాలు పెరిగానండి అనడానికి ఎవడైనా డెప్మే కొట్టేస్తాం అనమాట. ఈ ఎప్పుడు అందరూ అనేవారండి, అరే పెళ్ళి దగ్గరికి వస్తుంది, పెళ్ళి అయిపోయేలా ఉంది, నీకు జుట్టు ఊడిపోతుంది ఇట్రా అంటే బాధపడి ఉండండి. అప్పుడు రాజమండ్రిలో అయ్యగారు ప్రార్థన పెట్టారండి, ఇక్కడ డబ్బాలు అమ్ముతున్నారండి, ఇక్కడికి వచ్చి డబ్బా కొనుక్కుని రాసుకోవడం మొదలెట్టానండి, ఇంకా జుట్టు కొట్టలేదండి, ఆగిపోయిందండి, మంచి పెళ్లి సంబంధం వచ్చిందండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక అనగానే అబ్రహాం అనుకుంటాడు, నీ బతుకు తగలయ్యా అనుకుంటాడు. ఎక్కడి నుంచి చూసి? పరదేశంలో నుంచి చూసి. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, నీ సాక్ష్యం పెద్దల సాక్ష్యం ముందు ఏమైపోతుంది? చీప్గా ఉంది, చీప్గా ఉంది నీ సాక్ష్యం. నువ్వేమైనా సాక్ష్యం చెప్తే పెద్దల కంటే సమానంగా ఉండేలాగా కనీసం వాళ్ళకి రీచ్ అయ్యేలా చెప్పు. సాక్ష్యం అంటే అందరూ వచ్చి ఎన్నెన్నో మాట్లాడుతుంటారు నిన్ను, అప్పుడు చెప్పు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయిను. చెప్పగలవా? మళ్ళీ ఇవ్వాలంటే ఆయన ఇస్తాడు, ఇవ్వకపోయినను నష్టమేమీ లేదు. నా దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. అది ఫెయిత్ అంటే. చెప్పగలవా నువ్వు అలాగా? మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు? ఎప్పుడు స్వార్థం. ఎంతమంది స్వార్థపరులు ఉన్నారో ఈరోజు క్రైస్తవ సమాజంలో. విశ్వాసాలు అనిపించుకోరాళ్ళు. ఏమైనా చెయ్యాలంటే ఆగుతారు, ఆలోచిస్తారు, అమ్మో దేవుడి కోసం చేస్తున్నాం కదా, చేద్దాం, దేవుని పని చేద్దాం, ఆయనే చూసుకుంటాడు అనే విశ్వాసం చాలా మందిలో లేదు. దేవుణ్ణి కూడా చిన్నోళ్ళలాగా చూసేవాళ్ళు, దేవుణ్ణి కూడా ఏదో అలా తూతు మంత్రంగా పోనిచ్చేద్దాం అనుకునేవాళ్ళు. అది విశ్వాసపు స్థాయి కాదు. అమ్మో నేను దేవుని కోసం ఇదంతా చేసేస్తే రేపు పొద్దున్న నన్ను ఎవరు చూస్తారో, నేను దేవుని కోసం ఎంతగా ముందుకెళ్తే రేపు పొద్దున్న నన్ను ఎవరు పట్టించుకుంటారో, నేను దేవునికి ఇచ్చేస్తే నాకెవరు ఇస్తారో, నేను దేవుని పని చేసేస్తే నా పని ఎవరు చేస్తారో, నేను దేవుని చిత్తాన్ని జరిగిస్తే నేనేమైపోతానో. ఇదే భయం, ఇదే భావన. దేవుని పనిలో ఉండాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి, ఆయన నడిపించినట్టు నడవాలి, ఆయన చెప్పింది చెయ్యాలి, ఆయన కోసం బతకాలి. ఆయన నన్ను ఏం విడిచిపెట్టడు, ఆయన నన్ను విడువడు, ఎడబాయుడు. ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అయినా కూడా భయం. ఏదైనా మీటింగ్ పెట్టించాలంటే భయం, సువార్తకి ఇవ్వాలంటే భయం, సువార్త చేయాలంటే భయం, ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం. కనీసం అరే నాయన ఈ మంచి పని చేద్దాం, ఈ సత్క్రియ చేద్దాం అంటే మమ్మల్ని వదిలేయండి బాబయ్య, మేము చేయలేమండి అని వెనక్కి తగ్గిపోవటం. మరి భక్తులందరూ చేసిన త్యాగాలు ఎలాంటివి? అపోస్తలులు చేసిన త్యాగాలు ఎలాంటివి? ప్రారంభ సంఘ క్రైస్తవులు చేసిన త్యాగాలు ఎలాంటివి? అవే మాకు గుర్తురావండి. మేము ఏదో అలా ఏమైనా ఇస్తారా ప్రభువా తీసుకుంటాం, నీకేమైనా ఇవ్వాలా మేము ఒకవేళ ఇచ్చినా ఏదో అలా అరా కొర చిల్లర పడేస్తాం. నీ పని సత్యవాక్యం ఏమైనా సరే మేము లిమిట్స్లో ఉంటాం. అది ఫెయిత్
కాదు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నాయనుటకు నీ యొద్ద ఉన్న టోకెన్, రుజువు. దానిని బట్టి పెద్దలు ఏం పొందారు? సాక్ష్యం పొందారు. వాళ్ళు ఇంకా వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను, 13వ వచనం హెబ్రీ పత్రిక 11:13, వారందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూశారు, వందనం చేశారు. తాము భూమి మీద పరదేశులమని, యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై చచ్చిపోయారు. అండర్లైన్ దట్ వర్డ్, అండర్లైన్ చేసుకో ఆ వచనాన్ని. విశ్వాసము గలవారై చచ్చిపోయారు. ఫలాలు లేవు, ఏమి ఇవ్వలేదు దేవుడు. చచ్చేదాకా ఏమి ఇవ్వలేదు. అది రాసుకో, ముందు పెద్ద అక్షరాలతో రాసుకో. చచ్చిపోయేదాకా ఏమి ఇవ్వలేదు. అయినా కూడా ఎలా చచ్చిపోయారట వాళ్ళు? విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఈరోజు ఇస్తే కూడిక, ఇవ్వకపోతే తీసివేత. అలాగ అయిపోయింది విశ్వాసాల పరిస్థితి. ఇస్తే ఏంటట? కూడిక, ఇవ్వకపోతే దేవుడు తీసివేత. అంతే కదా, దేవుడు తీసివేత. ఆయన ఏమిచ్చాడండి మాకు? ఏమివ్వలేదు. యోబు భార్యలాగా అని తీసాడు. మాకు వద్దు, ఇంకా మేము దేవుని తీసేస్తాం. ఇంకా ఇస్తే కూడిక, ఇవ్వకపోతే తీసివేత. అది విశ్వాస లక్షణం కాదు. ప్రియమైన దేవుని ప్రజలారా, అది విశ్వాస లక్షణం కాదు. విశ్వాసం ఇప్పుడు ఎలాగుంటాడో తెలుసా? నిస్వార్థపరుడుగా ఉంటాడు. ప్రభువా, నేనేం చేయాలి చెప్పు ప్రభువా, నేనేమి ఇవ్వాలి ప్రభువా, నీకేమి ఇవ్వగలను తండ్రి, నేనేం చేయగలను ప్రభువా, నేను ఎంత ప్రభువా, నేను ఎలా నడవాలి ప్రభువా, నేను ఎలా నీ చిత్తాన్ని జరిగించాలి ప్రభువా, నాకున్నదంతా నీదే కదా ప్రభువా, నాకున్నదంతా నీదే. చివరికి ఈ దేహం నీది, ఈ ప్రాణం నీది, నాకున్న సమస్తం నీదే తండ్రి, నీదే. నువ్వు లేకపోతే నేను ఎక్కడున్నాను ప్రభువా? నేను పాపిని అయినా నన్ను కరుణించావు. నా పాపాన్ని క్షమించడానికి నీ కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించావు. ఆయన పవిత్ర రుధిరాన్ని నా కోసం ధారపోసి నన్ను కొన్నారు. నేను ఆయన స్వాస్థ్యం, ఆయన సొత్తు. నేను నీ కోసం బతకటం అది నా ధన్యత ప్రభువా. నేనేం నీకు చేశాను ప్రభువా? నువ్వే నాకు అంతా చేశావు. నేనేం నీకు ఇచ్చాను ప్రభువా? నువ్వే నాకు అంతా ఇచ్చావు. ఈరోజు నా దగ్గర ఉన్నది అంతా నీదే. నీ కృప వల్ల నాకు దొరికినదే, నీ కృప వల్ల నాకు లభించినదే. అది కదా విశ్వాస లక్షణం. నా ప్రియమైన దేవుని సంఘమా, నా అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు అందరికీ చెప్తున్నా, ఒకవేళ ఈ రోజు విన్న ప్రసంగం నీలో ఉన్న రోగానికి మందైతే వెంటనే దాన్ని స్వీకరించు. ఒకవేళ నీలో ఏదైనా బలహీనత, ఆత్మ సంబంధమైన బలహీనత ఉంటే ఈ ప్రసంగం దాన్ని సరిదిద్దే ప్రసంగం. స్వీకరించి బాగు చేసుకో. అర్థమైందా? దేవుని మీద మాత్రం నమ్మిక ఉంచు, అంతే. నమ్మిక ఉంచు, అంతే. ఏమిస్తావు ఏమివ్వో నీకు అనవసరం. నమ్మేవా లేదా? అంతే. నమ్మేవా? ఆ నమ్మకం మీద గట్టిగా నిలబడు. విశ్వాసం అందు స్థిరులుగా ఉండండి. ఆయన చూసుకుంటాడు. అదే నీ దగ్గర ఉన్న సాక్ష్యం. తర్వాత మాట చదువుదామా? ఇలాగు చెప్పువారు, 14వ వచనం, ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరచుచున్నారు కారా? ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరల వెళ్ళుటకు వీలు కలిగి ఉండును. పరదేశులారా, యాత్రికులారా, విశ్వాసులారా, ఏదో కోల్పోయామని బాధపడకండి. అసలు ఏమీ లేనివారు మీరని గుర్తించండి. ఒకప్పుడు మీరేమీ లేనివారు. నేను మరలా గుర్తు చేస్తున్నాను మీకు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. మన అప్పారావు ఉన్నాడు, కొడుకు చచ్చిపోయాడు. ఆ రోజు నేను అదే చెప్పా, ఒకప్పుడు నీకు ఆ కొడుకు లేడు, మధ్యలో చనిపోయాడు. ఒకరోజు నువ్వు మరలా ఆ కొడుకుని ఏం చేస్తావు? చూస్తావు. పరదేశంలో విశ్వాసంగా ఉంటావు. శ్వేత ఉంది, ఫస్ట్ బిడ్డ చనిపోయినప్పుడు అదే చెప్పాను. బాధపడకు, నీ కుమారుడు దేవుని సన్నిధిలో ఉంటాడు. నువ్వు కూడా ఏదో రోజు చచ్చిపోతావు. నీకు కలిగిన కడుపుకోతావు ఒకరోజు మీ అమ్మకు కూడా కలుగుతుంది. ఎందుకంటే నరులారా తిరిగి రండి, మనం వెళ్ళిపోతాం. బాధపడకు, కొంచెం ధైర్యంగా ఉండు, విశ్వాసంగా ఉండు, అంతే. అయిపోయింది. మన రాజుగారి అబ్బాయి చనిపోయాడు రాజమండ్రి. నేను అదే చెప్పాను వాళ్ళకి, చందనాకి, రాజుగారికి, ధైర్యంగా ఉండండి, మీ అబ్బాయి మీకోసం పరదేశంలో ఎదురు చూస్తూ ఉంటాడు. జయశీలకు కుమారుడు చచ్చిపోయాడు, తనకే అదే చెప్పాను. నువ్వు బాధపడకు, నీ బెన్ని నీ కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. ఏదో రోజు నువ్వు తప్పకుండా నీ బిడ్డను కలుసుకుంటావు. దీనికోసం మనం ఎక్కువ చింతించొద్దు. ప్రభు అన్యాయస్తుడు కాడు.
ఒకప్పుడు నీకేమీ లేదు, ఇదేం ఉందా, నీకేమైనా ఉందా? ఒకప్పుడు మా ఆవిడ నాకు తెలీదు. నాకంటే 6 సంవత్సరాలు చిన్నది, నేను 6 సంవత్సరాల ముందు పుట్టించాను, నాకు తెలీదు. ఒకప్పుడు నా బిడ్డ నాకు తెలీదు. ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డ గురించి కూడా నాకు ఏమీ తెలీదు. బిడ్డ ఉన్నారు అనుకుంటున్నాం అంతే. వచ్చాక ఓహో ఆ బిడ్డతో అనుబంధం మొదలవుద్ది. అతని రూపం ఎలా ఉంటుందో తెలుస్తుంది, లేదా అమ్మాయి రూపం ఎలా ఉంటుందో తెలుస్తుంది. కడుపులో ఉన్న బిడ్డ రూపం ఎలా ఉంటుందో ఇప్పుడు నాకు తెలియదు. కడుపులో బిడ్డ ఉంది, కదులుతున్నారు, అంతవరకే నాకు తెలుసు. అంతేనా? వచ్చాక అనుబంధాలు మొదలవుతాయి, రాకుండా ఏమీ ఉండవు. ఆ అనుబంధాలు ఏదో రోజు ఏమవుతాయి, విడిపోతాయి. మా నాన్న వెళ్ళిపోయారు ఈ సంవత్సరం. ఇప్పటికీ మనసులో చివుక్కమంటది, గుర్తొచ్చినప్పుడల్లా చిన్న బాధ. అయ్యో నాన్న ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ సాధ్యం కాదు, అది అయిపోయింది, వెళ్ళిపోయారు. ఏదో రోజు నేను వెళ్ళిపోతాను. కానీ నా దేవునితో నేను సదాకాలము ఉంటాను. ఆ విశ్వాసం ఒక్కటే నేను గట్టిగా పట్టుకున్నాను. ఇరుకులైన, ఇబ్బందులైన, కష్టాలైన, కన్నీళ్ళైనా, శోధనైన, వేదనైనా నా తండ్రి నన్ను విడువడు, ఎడబాయడు. అగాధ జలములలో పడిపోయినప్పటికీ యోనా కోసం చేపను పంపినట్టు నా కోసం నా దేవుడు వస్తాడు. నా ప్రభు నా కోసం మళ్ళీ వస్తాడు. నా ప్రభు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోడు, ఎక్కడికి పోలేదు. నా ప్రభు నాతోనే ఉన్నాడు. సదాకాలము మీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేశాడు. నా తండ్రి నన్ను విడువడు, ఎడబాయుడు. లోకం విడిచిపెడితే విడిచిపెట్టవచ్చు, మనుషులు విడిచిపెడితే విడిచిపెట్టవచ్చు, కష్టాలు కన్నీళ్లు నేను ఆవరిస్తే ఆవరించి ఉండొచ్చు, శ్రమల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా ఒకవేళ వెళుతున్నామేమో, వెళితే వెళ్ళుండొచ్చు. అని నా తండ్రి నన్ను వదలడు. నా తండ్రి నాతోనే ఉంటాడు. మొన్న ప్రిన్సీకి కూడా చెప్పాను, నాన్న ఎక్కడికి పోలేదు, గణరాజు గారు ఉన్నాడు, నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వెళ్తే కానీ ఏదో రోజు వెళ్ళొచ్చు, నువ్వు వెళ్ళొచ్చు, చూడొచ్చు మీ డాడీని. ఇలా ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ ఈ విధమైన ఆదరణ మాటలు నా నుంచి పొందినవారు. మొన్ననే మన అనపర్తి కుమారుడు కాల్లో పడి కొట్టుకుపోయాడు. శవం కూడా దొరకలేదు. ఇప్పటికీ దొరికిందా? దొరకలేదు. 10 రోజులు వెతికారు. చిన్నపిల్లాడు, ఎండాకాలం కదా, ఆడుకోవడానికి వెళ్ళాడంట అన్నదమ్ములు ఇద్దరు కలిసి. ఆయన ఎవరో ఎత్తుకున్నారట, భుజాల మీద వెనక్కి వదిలేశారు. పాపం పడిపోయాడు, కొట్టుకుపోయాడు. వెతికించారు, గజేతగాళ్ళని పెట్టి వెతికించారు, పోలీసులు సపోర్ట్ చేశారు, కెమెరాలు అన్నీ చూశారు. 8 ఏళ్ల కుమారుడు, 9 ఏళ్ళ 8 ఏళ్ళ 8 ఏళ్ల కుమారుడు, చిన్న పిల్లాడు. వాళ్ళ అమ్మా నాన్న చర్చికి వస్తారు, అనపర్తి నుంచి వస్తారు. వాళ్ళకి చెప్పాను నేను, వెతికాం దొరకలేదు, బాధపడకండి. బంధువులందరూ వచ్చారట, నువ్వు దినం చేస్తావా చేయవా అని కూర్చున్నారట. నేను అన్నాను, వద్దు, ఏం చేయకు, శవమే దొరకలేదు, మనం దినం చేసి ఉద్ధరించేది ఏముంది, ఇంకేం అవసరం లేదు, మీరు ధైర్యంగా ఉండండి, అలానే ఉండండి. అది తప్పిదం జరిగిపోయింది. ఇంకా అసలు అక్కడ దాకా వెళ్ళడమే పొరపాటు, వెళ్లకుండా ఉండుంటే బాగుండేది. వెళ్ళాడు, అయిపోయింది, ఇంకా దొరకేది లేదు, ధైర్యంగా ఉండండి, చూద్దాం. ఒకరోజు చిన్న పిల్లాడు కాబట్టి ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధిలో నీ కుమారుణ్ణి చూస్తావు, ధైర్యంగా ఉండు, విశ్వాసంగా ఉండు. అదే చెప్పాను. ఏ కుటుంబంలో ఏం జరిగినా, అది ఏమైనా, చివరికి అవన్నీ మనం ఎదుర్కోవడానికి ఎలా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. మరణాన్ని మనం ఏం చేయలేము. వ్యాధులు వచ్చాయా, స్వస్థత కోసం ప్రార్థన చేస్తాం. మరణం వస్తే మనం ఏం చేయగలం? ఏం చేయలేం. కొన్ని సందర్భాల్లో మనకు తెలియవు ఇలాంటివి. ఆ వీరవరం బిడ్డలు కూడా అలాగే చచ్చిపోయారు. ఆ గోదావరిలోకి వెళ్ళి స్నానాలకని పోయి. సో ఇలాగా కొన్ని వస్తాయి జీవితంలో, కొన్ని సంఘటనలు ఎదురవుతాయి. కానీ విశ్వాసంలో ఎలా ఉన్నాం? స్థిరులుగా ఉన్నాం. స్టెఫన్ను చంపేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఫీల్ అయి ఉంటుంది? అమ్మా, నీ భర్త ఒకవేళ పెళ్ళై ఉండుంటే, అమ్మ నాన్న ఉండుంటే, నీ భర్త దేవుని కోసం కదా బతుకుతున్నాడు, దేవుని కోసం కదా నిలబడ్డాడు, అలా రాళ్ళతో కొట్టేశారేంటమ్మా, అంత హీనంగా చచ్చిపోతుంటే నీ తండ్రి ఎందుకు అలా చూస్తూ ఊరుకున్నాడు అంటే స్టెఫన్ చెప్పాలి సమాధానం, కరెక్ట్ సమాధానం. అలా ఆవిడ ఎలా చెప్పుద్ది? కరెక్ట్ సమాధానం ఎవరు చెప్పాలి? చచ్చిపోయిన స్టెఫన్ చెప్పాలి. వాళ్ళ ఆవిడ చెప్పదు, వాళ్ళ అమ్మ చెప్పదు, వాళ్ళ పిల్లలు చెప్పరు. వాళ్ళకి కరెక్ట్గా తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆధారం కోల్పోయామని బాధపడతారు. కానీ అక్కడ ఉన్న స్టెఫన్ ఏమంటాడు తెలుసా? యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో అన్నాడు. రాళ్ళతో కొడుతున్నప్పుడు కనబడుతున్నాడు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో. తీసుకెళ్ళిపోయాడు అంతే, డైరెక్ట్ పైకి తీసుకెళ్ళిపోయాడు. రా మై డియర్ స్టెఫన్, నాతో పాటు ఉండు అని హత్తుకున్నప్పుడు బాధలు గుర్తొస్తాయా? కొట్టిన దెబ్బలు గుర్తొస్తాయా? ఇరుకులు ఇబ్బందులు గుర్తొస్తాయి? ఏం గుర్తురావు. ప్రభువుని అలా హత్తుకుని అలా తన్మయత్వంలోకి వెళ్ళిపోతాడు, పరవశంలోకి వెళ్ళిపోతాడు.
చాలు ప్రభు ఈ జీవితానికి అనుకుంటాడు. అది విశ్వాసంలో నిలబడ్డం అంటే. ఆ సాక్ష్యం నువ్వు పొందుకో, ఆ సాక్ష్యం పొందుకో. ఏమున్నా లేకపోయినా, కలిగి ఉన్నా లేకపోయినా, ఇరుకులైనా ఇబ్బందులైనా, సుఖాలైనా దుఃఖాలైనా, సంతోషాలైనా ఆనందాలైనా, ఏమైనా సరే నా దేవుడు నన్ను అన్యాయం చేసేవాడు కాడు, నా దేవుడు నన్ను మోసగించేవాడు కాడు, నన్ను ఆయన విడువడు ఎడబాయుడు, నా చెయ్యి పట్టుకున్నాడు, చచ్చినా వదలడు. చచ్చేదాకా కాదు, చచ్చేదాకా కాదు. కరెక్ట్గా అర్థం చేసుకో. నీ తండ్రి నీ చెయ్యి పట్టుకున్నాడు, చచ్చినా వదలడు, చచ్చినా వదలడు. అంత ప్రేమ గలవాడు మన ప్రభువు, అంత దయగలవాడు మన ప్రభువు, అంత కృపగలవాడు మన ప్రభువు. నేను ఆయన మీద ఆధారపడ్డాను, చచ్చేదాకా ఆయన మీదే ఆధారపడతాను, ఆయన మీద ఆధారపడే చచ్చిపోతాను. నాకు ఆయన తప్ప వేరే దిక్కు లేదు, ఆయన తప్ప నాకు వేరే ఆదరణ లేదు. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా, నేను నా శరీరాన్ని కోల్పోయినా నా తండ్రితో మాత్రం బంధం ఎలాగే ఉంటుంది. అది ఇంకా బలపడుతుంది, ఇంకా బలపడుతుంది, ఇంకా బలపడుతుంది, బలపడుతూనే ఉంటుంది. అది లాజరుకున్న విశ్వాసం, అబ్రహాముకున్న విశ్వాసం, పెద్దలందరూ పొందిన విశ్వాసం, వాళ్ళు పొందిన సాక్ష్యం. ప్రియమైన దేవుని సంఘమా, అది ఈ సాక్ష్యం కదా నేను కలిగి ఉండాలి. అవునా? ఇప్పుడు చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ప్రసంగం విన్న తర్వాత మిగిలిన సాక్ష్యాలన్నీ దీన్ని పక్కన పెట్టి వినండి. అప్పుడు మీకు ఒరే బాబు, వీళ్ళని ఖచ్చితంగా కూర్చోబెట్టి 1వ తరగతి నుంచి బైబిల్ నేర్పించాలి, వీళ్ళకి ఇంకా బైబిల్లో బేసిక్స్ కూడా అర్థం అవ్వలేదు. అబ్రహాం గారి ముందుకు వెళ్ళినప్పుడు వీగిపోద్ది వీళ్ళ విశ్వాసం, యోబు ముందుకు వెళ్ళినప్పుడు వీగిపోద్ది వీళ్ళ విశ్వాసం, ఇస్సాకు ముందుకి యాకోబు ముందుకు వెళ్ళినప్పుడు వీగిపోద్ది వీళ్ళ విశ్వాసం. వాళ్ళకి ఇవ్వలేదు, దేవుడు మాటిచ్చాడంతే. ఏమిచ్చాడు? మాటిచ్చాడంతే. వాగ్దానముల ఫలము వాళ్ళెవరు అనుభవించలేదు. అలాంటి విశ్వాస వీరుల చరిత్ర ఉంది బైబిల్ గ్రంథంలో. మనం వాళ్ళ మార్గంలో నడుస్తున్నాం. మరి పరీక్షించుకోండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈరోజు సందర్భాన్ని బట్టి, సబ్జెక్టు డిమాండ్ చేయడాన్ని బట్టి ఎక్కువసేపు మాట్లాడాను. యాక్చువల్లీ నేను 12 గంటలకి ముగించేయాలి, కానీ ఈ సబ్జెక్ట్ నన్ను అలా డిమాండ్ చేస్తుంది. నాలో ఉన్న ఆ ప్రభావం, ఆత్మ ప్రభావం, నాయన ఇది ముగించేసేది కాదు, ఏదో ఉడతా భక్తిగా చెప్పేసేది కాదు, సంపూర్ణంగా బిడ్డలందరికీ అర్థమయ్యేలాగా వివరించాల్సిన సందేశం గనుకనే ఎంతసేపు మాట్లాడాల్సి వచ్చింది. దేవుని ఆత్మ గలవాడనై మీ అందరికీ ఈ యొక్క జ్ఞానాన్ని పంచాలన్న తృష్ణతో, తపనతో నేను బోధిస్తున్నాను. మీరు నేర్చుకుంటున్నారని ఆశిస్తున్నాను. ఒకవేళ ఎంత కష్టపడి చెప్పినా కూడా మీరు విననోళ్ళని చెవిటి పాముల వలె వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, అలా చేయరు మీరు. ఒకవేళ అలా చేశారు అనుకోండి, ఇంకా ఆ తర్వాత బంగారాన్ని మీ కళ్ళ ముందు పెడితే, ముత్యాలు మీ కళ్ళ ముందు చల్లితే తీసుకోకుండా వదిలేసిపోయామని ఏదో ఒక రోజు ఏమవుతారు? రిగ్రెట్ అవుతారు. చెవి గలవాడు వినుగాక. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి నాతో పాటు. చెవి గలవాడు వినుగాక. సంఘములతో ఆత్మ చెబుతున్న మాట, సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు మా కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఎంత గొప్ప జ్ఞాన సంపద మాకు ఇస్తున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం ప్రభువా? మేమే పాటి వారం, మా జీవితాలు ఏపాటి. ముఖ్యంగా తండ్రి, మీ దాసుడిగా నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకే ఘనత, మహిమ, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేనే పాటి వాడను తండ్రి, నా జీవితం ఏ పాటిది. ఒక పల్లెటూరి వాడను, ప్రపంచంలో అందరికంటే హీనమైన స్థితిలో ఉండవలసిన వాడను, ఒకప్పుడు అలా బ్రతికిన వాడను. అయినప్పటికీ మీ ప్రేమ చేత, మీ కృప చేత, మీ కరుణ చేత నన్ను ఎన్నుకొని ప్రభా, ఈరోజు ప్రపంచంలో అనేక మందికి దీవెనకరంగా మలచినందుకు స్తోత్రం తండ్రి. మీ పిల్లలకు మీ సత్యమును వివరించడానికి మీరు సహాయం దయచేశారు. వారు విన్నారు, విన్న వాక్యం వారి హృదయాలలో 30 60 100 ఫలింపచేయండి ప్రభా. వారు విని విడిచిపెట్టే గుంపులోగాక ఇతరులతో ఈ మాటలు పంచుకొని మీ సేవలో బలముగా వాడబడే పాత్రలుగా ఉండడానికి సహాయం దయచేయండి. జ్ఞానదీపాలు వెలిగించండి తండ్రి. ఆత్మలో చల్లారిపోకుండా, విశ్వాసంలో చల్లారిపోకుండా, ఏమైనా సరే, ఏదైనా సరే, నా ప్రభువు నాకున్నాడు, నా దేవుడు నాకున్నాడు, ఆయన నన్ను విడువడు, ఎడబాయుడు,
అని గర్వంగా, గొప్పగా, ఉన్నతంగా చెప్పుకోగలిగే స్థాయి మా అందరికీ దయచేయండి. మీ కృప, కనికరం మా అందరికీ తోడుగా ఉంచండి. మా అందరికీ జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి తండ్రి. తొట్టిల్లిపోని ఆత్మీయ జీవితాలు ప్రసాదించండి. కృపగల దేవా, కరుణగల దేవా, సర్వకాలము సర్వ విషయాలలో అబ్రహాము వలె ప్రభువా, మాకేదో ఇస్తే మిమ్మల్ని నమ్మడం కాదు తండ్రి. మీ మాట నమ్మాలి, మీ మాట మీద మేము ఆధారపడాలి. మేము మిమ్మల్ని ఎంతైనా నమ్మాలి, ఎంతైనా నమ్మాలి, ఎంతైనా నమ్మాలి తండ్రి. అలాంటి సాక్ష్యం పెద్దలు పొందారు. పెద్దలు పొందిన సాక్ష్యం మేము కూడా పొందడానికి శక్తినివ్వండి, బలాన్నివ్వండి. మీ కృప మాకు తోడుగా ఉంచండి. నా దేవా, నా ప్రభువా, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో మమ్మల్ని వెలిగించారు. మేము ఏ పాటి వారమయ్యా, మా జీవితాలు ఏ పాటివి తండ్రి. మీ పాద సన్నిధిలో బ్రతకగలిగే భాగ్యం ఇచ్చారు. చల్లని మీ కృపలో కాపాడుతున్నారు. చావు వరకు, చావు తర్వాత కూడా మీరు మమ్మల్ని విడువరు, ఎడబాయరు. మా బ్రతుకు మీది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావు లాభమే, చావు లాభమే అనే బలమైన విశ్వాసంతో ముందుకెళ్తున్నాం. ఈ లోకంలో ఏది మాది కాదు, ఉన్నదంతా మీదే. మీరే మాకు ఇచ్చారు, మీరే మాకు ఇవ్వబోతున్నారు. తల్లి గర్భంలో నుండి దిగంబరులుగా వచ్చాం, దిగంబరులుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. మీరే మాకు తోడు, మీరే మాకు నీడ, మీరే మా ఆశ్రయము, మీరే మా ఆశ్రయ దుర్గము. ప్రభువా, మాతో కూడా ఉండండి, మాకు చాలు. మమ్మల్ని నడిపించండి, మాకు చాలు. మాకు బలం ఇవ్వండి, మాకు చాలు. మమ్మల్ని స్థిరపరచండి, మాకు చాలు. తొట్టిల్లిపోయిన ఆత్మీయ జీవితాలు బిడ్డలందరికీ దయచేయండి ప్రభా. ఇంకా ఈ సేవ ఎంతమందికి అవసరమో, ఎంతమంది ఈ సేవ ద్వారా ఇంకా రక్షింపబడాలో, ఎంతమంది ఈ సేవ ద్వారా బలపరచబడాలో మాకు తెలీదు. ఈ సేవ వెనక మీరే ఉన్నారు, మీరే నడిపిస్తున్నారు, మీరే సహాయం చేస్తున్నారు. మీరే అనేకుల హృదయాలను ప్రేరేపించి మీ సహాయాన్ని పంపిస్తున్నారు. ఇంకా నువ్వు జరగబో కార్యక్రమాలన్నిటిలో మీరే ఉండండి. మేము తలపెట్టిన ప్రతి కార్యాన్ని మీ చిత్తానుసారంగా జరిగించండి. ఎవరైతే ప్రభా ఈ సత్యానికి సహకారులుగా నిలబడ్డారో వారి యొక్క కష్టార్జితంతో ఈ పరిచర్య జరగడానికి తండ్రి బిడ్డలందరూ ముందుకొస్తున్నారో, వారి యొక్క సంపాదనలో నుండి శ్రేష్టమైన భాగాన్ని మీ సేవ కొరకు సమర్పిస్తున్నారో, సత్క్రియల కొరకు ఖర్చు చేస్తున్నారో, ఆ బిడ్డలందరినీ దీవించండి. సహకారులుగా ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. సహకారుల గ్రూపులో ఉన్న విశ్వాసులైన అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను దీవించండి, ఆశీర్వదించండి, ఫలభరితమైన స్థితిలో నిలబెట్టండి. మా అందరి ద్వారా మేము బతుకుండగానే మా అందరి ద్వారా గొప్ప కార్యాలు జరిగించుకోండి తండ్రి. అనేక మందిని మీ సత్యంలో నిలబెట్టగలిగే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. తొట్టిల్లిపోయిన ఆత్మీయ జీవితాలు ఇవ్వండి. సమర్పణ జీవితాన్ని ప్రసాదించండి. జ్ఞానముతో, వివేకముతో నింపమని, నడిపించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, మీ చిత్తమునకు తల వంచుతూ, మీ నామమునకు నమస్కారము చేస్తూ, మీ పాదముల చెంత మోకరిల్లి మా జీవితాలు మీకు సమర్పించి, ప్రభువా ఇక ముందుకు కూడా విశ్వాసమందు తొట్టిల్లిపోకుండా కేవలం విశ్వాసంతో జీవించడానికి మీకు ఇష్టలుగా ఉండడానికి సహాయం దయచేయమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, వచ్చినటువంటి బిడ్డలందరినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ, వారి కుటుంబాలను, వారి పిల్లలను మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ, యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.